నేను ఎవరు అనే జ్ఞానం తర్వాత ఇప్పుడు ఆత్మజ్ఞానం ప్రారంభమవుతుంది. నీకు ఆజ్ఞాచక్రమా, సహస్రారమా, మూలాధారమా అనవసరం. నీకు ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం వరకు వెళితే ఏ ఫలితం వస్తుందో అది తురియ జ్ఞానంలో వస్తుంది. ఇందులో లోపలికి ప్రవేశించావా అంతే, ప్రవేశించడం వరకే నీ పని. లోపల ఏం చేయాలి అడుగుతారు. ఏది చెయ్యకుండా ఉండడమే సాధన. సకల కర్మలకు సంకల్పమే మూలం. తురియ ధ్యానంలో సంకల్పం ఉండదు, కేవలం ఆత్మానందానుభూతి మాత్రమే ఉంటుంది. నువ్వు ఆత్మానంద స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి, కానీ మళ్ళీ నువ్వు సంకల్పాలు, మళ్ళీ కోరికలు, మళ్ళీ క్రియలు పెంచుకోవడం మంచిది కాదు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ధ్యాన ప్రస్థం మనందరి కోసం ఇక్కడ భువనగిరిలో ఆండాల్ నగర్లో వెలిసినటువంటి గొప్ప ధ్యాన క్షేత్రం. దీన్ని మనందరి కోసం తీర్చిదిద్ది ధ్యాన ప్రస్థం ద్వారా ధారణా మార్గంలో ఇంతవరకు ఎన్నో రకాల యోగ మార్గాల్లో ప్రయాణించి అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకున్నటువంటి వారికి ఒక గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తూ వారు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి పూర్తిగా సహకారం అందిస్తుంది మన ధ్యాన ప్రస్థం ధారణా మార్గం. దీన్ని మనకు అందించినటువంటి గురుదేవులు శ్రీ దివ్యజ్ఞాన గురూజీ గారు. వారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా తాను తెలుసుకున్నది మనందరికీ అందించాలి అనే సదుద్దేశంతో ఈ ధ్యాన ప్రస్థాన్ని మనకు అందించారు. ఎవరు ఎంతవరకు దీనిని ఉపయోగించుకోగలిగితే వారికి అంతవరకు ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక ధ్యాన మార్గంలోకి, ఒక యోగ మార్గంలోకి, ఒక సాధన మార్గంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ మార్గంలో మనం అనుకున్నటువంటి ఫలితాలు వచ్చేంత వరకు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. దానికి గురువు యొక్క సాంగత్యం ఎంతో ముఖ్యం. అలాంటి గురువు మనకి ప్రత్యక్షంగా ఇక్కడ అందుబాటులో ఉండి మనం సాధనా మార్గంలో మనం అనుకున్నటువంటి ఈ మోక్షము, ముక్తి ఏదైతే ఉందో ఆ మార్గంలో మనం ముందుకెళ్ళడానికి వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి అలాంటి గురువుగారు ఈరోజు మనకి సమయాన్ని కేటాయించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనందమస్తు. అంటే గురుగారు, ఇప్పుడు మీరే ధారణ మార్గం ఒకటి తీసుకొచ్చారు. దీనిలో పంచభూత ధారణ అన్నారు, పంచ తన్మాత్ర ధారణ అన్నారు. దానిలో మీరు మూలాధారం నుంచి ప్రారంభించుకుని ఆజ్ఞాచక్రం వరకు ఒక సెక్షన్ చెప్పుకుంటూ వెళ్ళారు, విశుద్ధి వరకు ఒకటి చెప్పుకుంటూ వెళ్ళారు. తర్వాత మళ్ళీ విశుద్ధి నుంచి ఆజ్ఞ వరకు ఇంకొకటి, తర్వాత ఆజ్ఞ నుంచి సహస్రారానికి ఏ విధంగానే. కానీ ఈ మధ్యన మళ్ళా తురియ ధ్యానం అంటున్నారు. అవును. అంటే మీ ఇంతకుముందు చేసిందంతా కాకుండా ఇది సెపరేట్గా ఒక ధ్యానమా, లేదా ఇదే ఈ మార్గం నేర్చుకుంటే మళ్ళీ ఇవన్నీ అవసరం లేదా? అసలు ఈ ధ్యానం అంటే ఏంటి? చాలా అవసరమైంది, మంచి ప్రశ్న. ధారణా మార్గము, పంచభూత ధారణ, పంచతన్మాత్ర ధారణ కరెక్టే. ఈ పంచభూత ధారణ, పంచతన్మాత్ర ధారణ అనేవి ఈ సాంసారిక జీవనం గడిపే వారికి 100% ఉపయోగపడతాయి. ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో, గృహస్థ జీవనం గడిపే వారికి, విద్యార్థి దశలో ఉన్నవారికి విద్యార్థి దశలో, ఈ విధంగా దీని లాభాలు ఉన్నాయి. అవి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆజ్ఞాచక్రము, సహస్రారము అనే దాంట్లోనే, అనే మీమాంసలోనే సమస్త ప్రపంచము, మిగతా సాధనలన్నీ కూడా అక్కడి దాకా తీసుకెళ్తున్నాయి, వదిలేస్తున్నాయి. ఆజ్ఞాచక్రం తర్వాత ఏంటి, ఆజ్ఞాచక్రం తర్వాత సాధన చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ విధంగా సాధన చేస్తున్నారు, దేనికోసం సాధన చేస్తున్నారు అనేది కూడా అవసరమే. ఇప్పుడు మామూలు సాంసారిక జీవనం గడిపే వాళ్ళని ఆజ్ఞాచక్రము, సహస్రారము అనేది మాట, మనం ఆ కుండలిని సాధన అని, యోగాలు సిద్ధులు వస్తాయని, వీటిని అన్నిటినీ మనం అధిగమించి
తురియ ధ్యానంలోకి వెళ్తాం. అయితే ఇక్కడ ఒక్కటి గ్రహించాల్సింది, మీరు మీ ప్రశ్నలోనే సమాధానం కూడా వచ్చింది. తురియ ధ్యానం అనేది చేసే వాళ్లకు ఇవన్నీ అవసరమా, ఇవి అవసరం లేవా అనే ప్రశ్న కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ధారణా మార్గంలో ధారణ తర్వాత వచ్చేది ధ్యానమే కదా. ఈ ధ్యానంలో నీకు ఆజ్ఞాచక్రమా, సహస్రారమా, మూలాధారమా అనవసరం. నీకు ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం వరకు వెళితే ఏ ఫలితం వస్తుందో అది తురియ ధ్యానంలో వస్తుంది. ఇది రహస్యం. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు వాస్తవంగా ఇవన్నీ కూడా షట్చక్రాలు, మిగతా అనేక చాలా కుండలిని యోగము, నాడీ సాధన, లయ సాధన ఇవన్నీ ఉన్నాయి. హఠయోగంలో ముద్రలు, ఇవన్నీ క్రియలు, ఇవన్నీ కూడా చివరికి ఏం చెప్పాయంటే, అవన్నీ దేనికోసం చెప్పాయంటే మనోనాశనము, మనోలయము, మనోనిరోధము, మనోనిగ్రహము, ఇటువంటి వాటి కోసమే చెప్పాయి. అక్కడి వరకే తీసుకెళ్ళాయి. దాని తర్వాత ఏమిటి అనేది అందులో లేదు, సాధన లేదు, అక్కడి వరకు ఆపేశాయి. సహస్రారము, బ్రహ్మరంధ్రము, అహం బ్రహ్మాస్మి, వేదాంతం కూడా 4 వాక్యాలు చెప్పి వదిలేసింది. ఏమని? ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి చెప్పి వదిలేసింది. అహం బ్రహ్మాస్మి తర్వాత ఏంటి? అది స్వానుభవమే, అనుభవమే. అక్కడ ఆ అనుభవమే తురియ ధ్యానంలో వస్తుంది. ఏ అహం బ్రహ్మాస్మిలో మనం అనుభవం ఉంటుందనుకుంటున్నామో, ఏ సహస్రారంలో బ్రహ్మరంధ్రంలో అనుభూతి కలుగుతుంది అనుకుంటున్నామో, ఏ ముద్రల ద్వారా, ఏ సాధన ద్వారా జన్మ సాఫల్యమో పొందాలనుకుంటున్నామో అది తురియ ధ్యానంలో వస్తుంది. అందుకే తురియ ధ్యానాన్ని ఇప్పుడు ధారణా మార్గంలో చివరి అంకంగా తీసుకోవడం అయింది. అయితే మరి తురియ ధ్యానానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. తురియోపనిషత్తు ఉంది, తురియాతీతోపనిషత్తు ఉంది, అలాగే మండల బ్రాహ్మణం ఉంది, త్రిశిఖి బ్రాహ్మణ ఉపనిషత్తు ఉంది. వాటిలలో అంతా కూడా ఈ తురియం గురించి చెప్పారు. ఇప్పుడు మనం తురియ ధ్యానం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది ఎవరికి అంటే పంచభూత ధారణ, పంచతన్మాత్ర ధారణ పూర్తి చేసిన వారి కోసము, లేదా ఆ స్థాయిలో ఉన్నవారికి, ఆ స్థితిని ఏ రూపకంగానో శరీర శుద్ధి అయింది, చిత్తశుద్ధి ఉంది, మనోమాలిన్యం తొలగింది, అలాంటి వారికి ఈ తురియ ధ్యానంలో ప్రవేశం ఉంటుంది. తురియ ధ్యానంలోకి వెళ్తాం. ఇప్పుడు మామూలుగా మెడిటేషన్ అంటే మెడిటేషన్ అనడము, మెడిటేషన్ చెప్పడం బాగానే ఉంది. ఆ మెడిటేషన్ అనుభవం ఎలా ఉంటుంది అనేది ఈ తురియ ధ్యానంలో వస్తుంది. దాన్ని అసలైన ధ్యానం అంటాం. ఇది మనం ప్రాక్టికల్గా విచారిద్దాం. ఇప్పుడు మనకు ఇందాక చెప్పినట్టు ఏమీ తెలియదు, మనం అజ్ఞానంలో ఉన్నాం. మనకు పద పరిచయం కానీ, ఆధ్యాత్మిక పద కోశం కానీ మనలో లేదు. ఇవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు సహజంగా శరీరం అంటే అందరికీ ఉంది, ఇది సత్యం. అంటే నీ శరీరము, నా శరీరము, ఇంకా అందరి శరీరాలు ఉన్నాయి. శరీరం లేదనైతే ఎవరు ఒప్పుకోరు, కనిపిస్తూనే ఉంటుంది. ఎవరి శరీరం వాళ్ళది, దానికో పేరు, దానికో రూపం. ఇది ఇంతవరకు సత్యం. మరి ఈ శరీరాన్ని నడిపిస్తుంది, శరీరానికి కారణం ఎవరంటే మనస్సు అని ఒప్పుకుంటాం. అది కూడా మనస్సు అంటే అందరికీ తెలుసు. నీ మనస్సు మీకే తెలుసు, మీకే ఉంది, నా మనస్సు నాకుంది. ప్రతి శరీరానికి ఒక మనస్సు ఉంది కదా. ఇందులో కూడా అసత్యం ఏమి లేదు. ఈ మనస్సే శరీరాన్ని నడిపిస్తుంది. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను మొత్తం మనస్సు వల్లనే పనిచేస్తున్నాయి. జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని గ్రహిస్తున్నాయి, కర్మేంద్రియాలు దాన్ని ఆచరిస్తున్నాయి, అమల్లో పెడుతున్నాయి, శరీరం అనుభవిస్తుంది. ఇంతవరకు సైన్స్ కూడా చెప్పింది అదే, సకల శాస్త్రాలు చెప్పింది అదే, మనం నిత్యం అనుభవిస్తుంది కూడా అదే. ఇక ఇప్పుడు దీని తర్వాత స్టెప్లోకి వెళ్ళాలి, జాగ్రత్తగా వినాలి. ఈ శరీరానికి మనకు అందరం రోజు అనుభవిస్తున్న అవస్థలు 3 ఉన్నాయి. అవి అవస్థలనండి, క్రియలనండి,
లేకపోతే పరిస్థితులు ఏమిటంటే, ఒకటి మేల్కొని ఉండటం. నిద్ర మేల్కొన్న నుంచి రాత్రి పరుండే వరకు ఒక అవస్థ, ఒక స్టెప్, ఒక స్థితి. దీన్ని జాగ్రత్త అవస్థ అన్నారు. జాగ్రత్త స్థితి, మేల్కోవడం. ఇది అందరికీ సహజమై ఉన్నది. ఈ మేల్కోవడం అయిపోయిన తర్వాత పడుకోవడం. మేల్కొన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరి పనులు వాళ్ళు చేస్తుంటారు. ఒకరికి తెలియదు. ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నం అవుతారు. నిత్య వ్యవహార కార్యక్రమాలు, వృత్తి ధర్మాలు రకరకాలుగా చేస్తుంటారు. కొందరు ఊరికనే కూర్చుంటారు, కాలక్షేపం చేస్తారు. దాని తర్వాత పడుకున్న తర్వాత ఏమవుతుంది? పడుకోగానే వెంబడే గాఢ నిద్రలోకి వెళ్ళం. ఎవరమైనా కొంచెం వెనక ముందు కలలు అనే పరిస్థితి వస్తుంది. సహజంగా అందరూ కలలు అంటుంటారు. కొందరికి గుర్తుంటుంది, కొందరికి గుర్తుండవు. కొన్ని చిన్న కళలు ఉంటాయి, కొన్ని పెద్ద కళలు ఉంటాయి, రకరకాల కళలు ఉంటాయి. అది కళలు గనే స్థితి, స్వప్నావస్థ, స్వాప్నిక స్థితి. ఇది రెండవది. మూడవది గాఢ నిద్ర. గాఢ నిద్ర అందరికీ సమానమే. కొందరు 4 గంటలు పడుకుంటారు, కొందరు 5 గంటలు పడుకుంటారు, కొందరు 6 గంటలు, కొందరు 10 గంటలు కూడా పడుకుంటారు. సరే, అందులో గాఢ నిద్ర ఎంత పోయిందనేది ఎవరికి తెలియదు. దాన్ని మనమేం మీటర్ పెట్టి టైం పెట్టి చూడం. గాఢ నిద్ర మాత్రం ఉంది. అయితే ఈ గాఢ నిద్ర స్థితి, సుషుప్త అవస్థ, సుషుప్తి స్థితి, ఇది 3. ఈ 3 స్థితులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, అందరికీ సమానమే. కొంతమంది రాత్రి మెలకువతో ఉంటే పగలు పడుకుంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళందరూ రాత్రిపూట డ్యూటీ చేస్తే పగలు పడుకుంటున్నారు, పగలపూట పనిచేసే వాళ్ళు రాత్రి పడుకుంటున్నారు. ఎలాగైతే మొత్తం మీద ఈ 3 స్థితులు అయితే జరుగుతున్నాయి. ఇది యథార్థం. ఇక ఈ 3 స్థితుల తరువాత వెళ్ళాలి మనం. ఈ 3 స్థితుల తర్వాత ఏముంది? 4వది. 4వ స్థితిని తురీయం అంటారు. తురీయం అంటేనే 4వది అని అర్థం సహజంగా సంస్కృత పదంలో. అలాగే తురీయ ఆశ్రమం కూడా ఉంది. మనకు జీవితంలో 3 రకాల ఆశ్రమాలు చెప్పారు: బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థం. 4వది తురీయాశ్రమం అంటారు. అదే సన్యాసము, యతి ఆశ్రమం. ఇక్కడ 4 ఆశ్రమాలు ఎలా చెప్పారో, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థంలో బ్రహ్మచర్యం, గృహస్థం సాంసారిక ప్రాపంచిక విషయాలకు సంబంధించింది. వానప్రస్థము తురీయాశ్రమానికి ప్రధానమైంది. 4వది తురీయాశ్రమం. అందులో సన్యాసం తీసుకుంటారు, కాషాయ వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళు తపస్సు, ధ్యానము, వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ అది మనకు ప్రస్తుత కాలంలో అందరికీ సాధ్యమయ్యే పని కాదు. తురీయాశ్రమంలోకి వెళ్ళలేము. ఇప్పుడు మనకు అవకాశం ఏముందంటే తురీయ ధ్యానంలోకి అందరం వెళ్ళొచ్చు. ధ్యానం అనకండి, తురీయంలోకి అందరం వెళ్ళడానికి అవకాశం ఉంది. తురీయం ఎప్పుడు ప్రవేశిస్తాము అంటే నిద్రలో సాధ్యం కాదు. నిద్రలో మైమర్చిపోతాం, పడుకొనే ఉంటాం. కలలు కనేటప్పుడు కూడా మనం మగత నిద్రలో ఉంటాం, అప్పుడు కూడా సాధ్యం కాదు. ఏమున్నా మేల్కొని ఉన్నప్పుడే ఈ తురీయం యొక్క ప్రయత్నం చెయ్యాలి. తురీయంలో చేయవలసిన ప్రయత్నం ఎప్పుడంటే మేల్కొని ఉన్నప్పుడే. ఇక మరి మేల్కొని ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే తురీయం తీసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మనకు గాఢ నిద్రలో ప్రపంచం కనబడదు, శరీరం కూడా కనపడదు. స్వప్నంలో ఉన్నప్పుడు కూడా ప్రపంచం కనబడదు, శరీరం కనబడదు. ఒక్క మేల్కొని ఉన్నప్పుడే నీకు బయట ప్రపంచము కనిపిస్తుంది, శరీరము కనిపిస్తుంది. తురీయం అనేది మనస్సుకు సంబంధించింది. ఇప్పుడు శరీరానికి ఇంతకంటే వేరే ఏం కోరుకోదు. మేల్కొని ఉన్నప్పుడే నాకు మంచి బట్టలు కావాలి, మంచి వాహనం కావాలి, లేదా అన్ని సుఖభోగాలన్నీ కూడా ఈ శరీరం మేల్కొని ఉన్నప్పుడే ప్రయత్నం చేస్తాం. నిద్రలో ఉన్నప్పుడు కానీ, కలలు కనేటప్పుడు కానీ, కలలో కూడా అనేక సుఖాలు అనుభవిస్తారు, కష్టాలు అనుభవిస్తారు. కొన్ని చెడు స్వప్నాలని, కొన్ని మంచి స్వప్నాలని, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేల్కొని ఉన్నప్పుడే కదా నీ ప్రయత్నం అంతా. ఏది? సంసారం కోసం, ప్రపంచం కోసం, శరీరం కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు అలాగే ఈ తురీయం కూడా దేనికి సంబంధించిందంటే
శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. ఈ మనస్సుకు సంబంధించిన తురీయాన్ని మనం అనుభవించాలంటే ముందు మనకు ప్రపంచం కనబడొద్దు, శరీరం కనబడొద్దు, నిద్ర కావద్దు, కలలు కనడం కావద్దు, మేల్కోవడం కావద్దు. నాలుగవది కావాలి. అయితే మేల్కోవడం అంటే కళ్ళు తెరిస్తే మేల్కున్నట్టు, కనుక కళ్ళు మూసుకుంటాం. ఇక స్వప్నాలు, నిద్ర అనేది పడుకుంటే వస్తుంది. మనకు చిన్నప్పటి నుంచి కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్రలోకి జారుకుంటాం. అప్పుడు ఇక ఏవి ఉండవు. ఇప్పుడు పడుకోలేదు, కూర్చున్నాము, కళ్ళు మూసుకున్నాము. కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే నీకు ప్రపంచం ఏమీ కనబడదు. నా ఎదురుగా కెమెరా ఉందా, సత్యం గారు ఉన్నారా, ఎవరున్నారు అనేది కనబడదు. అంటే భౌతికంగా కనబడదు. నేను ఊహించుకోవాలి, ఓహో ఇవాళ రికార్డింగ్ చేయడానికి వచ్చారు, వీళ్ళు వచ్చారు, ముగ్గురు కూర్చున్నారని నేను ఊహించుకుంటా. కానీ యథార్థంగా మాత్రం కళ్ళు మూసుకుంటే నా ఎదురుగా ఏమీ కనబడదు. లైటు కనబడదు, బిల్డింగ్ కనబడదు, జానప్రస్థం కనబడదు, ఏది కనబడదు. అది అయిపోయింది. తరువాత నా శరీరం కూడా కనబడదు. నేను ఏ డ్రెస్ వేసుకున్నాను, నేను ఎలా ఉన్నాను అనేది నేను కూడా, నా శరీరం కూడా నాకు కనబడదు. రెండు అయిపోయినాయి. అంటే ప్రపంచము కనబడకుండా అయింది, శరీరము కనబడకుండా అయింది. ఇక లోపల మనం కళ్ళు మూసుకొని లోపలి శరీరం చూడడానికి ప్రయత్నం చేసినాం అనుకోండి. మన శరీరం లోపల తెలుసు, కడుపు ఉంది, గుండెకాయ ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, మూత్రపిండాలు ఉన్నాయి, రక్తము, మలము, మాంసము ఇవన్నీ ఉన్నాయి, ఎముకలు. ఇవన్నీ కూడా మనం ఎంత ట్రై చేసి గట్టిగా కళ్ళు మూసుకొని లోపలికి చూస్తే మన శరీరం ఏమాత్రం, లోపలి శరీరం ఏమీ కనబడదు. నరాలు, కండరాలు ఏమీ కనబడవు. అంటే బయట శరీరం లేదు, లోపలి శరీరం లేదు, ప్రపంచము లేదు. ఇప్పుడు ఎవరున్నారు? ఇక మనం ఒక్కరమే ఉన్నాం, అంతే కదా. ఇప్పుడు ప్రపంచం కనిపిస్తుంటే ప్రపంచంతో సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నా కాబట్టి నువ్వెవరు, నీ పేరేమిటి, నువ్వు ఎక్కడుంటావు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్తావు, ఇదంతా చరిత్ర తయారవుతుంది. కనిపిస్తులేరు, సమస్య ఉంది, ఎవరున్నారో తెలియదు. అట్లాగే శరీరం కూడా కనిపిస్తే దీనికి భార్య, పిల్లలు, ఇల్లు, అడ్రస్సు ఇవన్నీ వస్తాయి, డ్రెస్సులు, ఆభరణాలు ఇవన్నీ. లోపలి శరీరం అంటే మన కళ్ళకు ఏముందంటే బయటకు చూడగలదు కానీ లోపలికి చూడలేదు. కనుక శరీరము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవీ లేవు. ఇప్పుడు ఒకరమే ఉన్నాం, మనమే ఉన్నాం. ఎవరు కళ్ళు మూసుకుంటే వాళ్ళే ఉన్నారు, అంతకంటే వేరే ఏది లేదు. దాన్నే మనస్సు అంటావా, ఆత్మ అంటావా, ఆనందం అంటావా, ఏమంటావో అదే ఉంది. ఇప్పుడు మనం తురియ జ్ఞానంలో ప్రవేశించినట్టు లెక్క. అనుభవంగా ఇంకా రాలేదు, ఓన్లీ ప్రవేశించాం. నేను ఒక్కడినే ఉన్నాను. ఇప్పుడు నేనెవరిని అంటే నేనెవడను అనే ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది, ఇప్పుడు మొదలవుతుంది. నేను ఎవరిని అంటే ఏమంటావు? నేను విఠల శర్మను అన్నాను అనుకోండి. విఠల శర్మ రూపము, ఆకారము, దేహం ఇవన్నీ ఉంటాయి, కానీ లోపలవి లేవు. ఆల్రెడీ శరీరం మనం దాటేసి వచ్చాం లోపలికి. అక్కడ విఠల శర్మ పేరు కూడా ఎవరు గుర్తుపట్టరు. అక్కడ చిమ్మ చీకట్లో ఎవరు లేని దగ్గర నువ్వు నేను విఠల శర్మని అన్నా కూడా గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఈ ప్రపంచంలో ఏ చైతన్యం అంతా వ్యాపించి ఉందో, ఏ శక్తివంతంగా ఉందో, ఏది ఆనందాన్ని ఇస్తుందో ఆ వస్తువు మాత్రమే ఉంది. అదే అంతరాత్మ స్వరూపంగా ఉంది. దానికి అంత చైతన్యం ఉంది. బయట ప్రపంచంలో వ్యాపించి ఉన్న పరమాత్మ చైతన్య శక్తి ఆనంద స్వరూపంగా ఏది ఉందో అదే ఉంది, అంతరాత్మగా ఉంది. ఇప్పుడు దానికి చిన్న ఉదాహరణ తీసుకుందాం, ఎలా ఉంది అనడానికి. ఇప్పుడు లోపల ఎవరు లేరని, ఏమీ లేదని తెలిసిపోయింది, ఒకటి మాత్రమే ఉంది. శరీరం లేదు, ప్రపంచము లేదు. ప్రపంచము లేనప్పుడు ప్రపంచమంతా ఏముందంటే అణువణువున సర్వాంతర్యామి ఉన్నాడనేది మాత్రం ఖచ్చితంగా ఉంది.
శరీరం లోపల అంతరాత్మ స్వరూపంగా అదే ఉందని ఉంది. ఇప్పుడు నీకు ఇది అది కలిసిపోలే, ఇక్కడ ఏమీ లేదు, ఒకటే ఉంది. అంటే ఇదంతా కళ్ళు మూసుకొని ఉన్నవాడి అనుభూతి చెప్తున్నా. ఇక్కడ ఉన్నది ఏం లేదు, అదే ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నీళ్ల కుండ చెరువులో పెట్టాం, లేక నదిలోనో చెరువులోనో పెట్టాం, కుండ పగిలింది, ఆ నీళ్ళలో కలిసిపోయినాయి. కుండ ఉన్నంతసేపు కుండలో నీళ్లు వేరు, చెరువులో నీళ్లు వేరు. ఎప్పుడైతే కుండ పగిలిందో అప్పుడు ఈ నీళ్ళే చెరువులు, ఆ నీళ్ళు ఒకటే అయిపోయాయి. ఇప్పుడు మనకు తురియ ధ్యానంలో ప్రవేశించాము, కళ్ళు మూసుకొని కూర్చున్నాము. ఇప్పుడు శరీరం లేదు అంటే, లేదు అంటే కనబడుట లేదు, సంబంధం లేదు. ఎప్పుడైతే కనబడదో అప్పుడు సంబంధం ఉండదు, కనబడితే సంబంధం. కనబడలేదు కాబట్టి సంబంధం లేదు. ఈ సంబంధం లేనప్పుడు ఇదంతా శూన్యమైంది, ఎంటీ అయింది. బయట ఉన్నదంతా కూడా ఎంటీగానే ఉంది. ఇది అది ఒకటే కదా, తేడా లేదు. ఇది ఇంతవరకు జరిగింది. ఇప్పుడు వాస్తవానికి వెళ్దాం, అంటే అందరి సాధకుల యొక్క అనుభవాల్లోకి వెళ్దాం. ఏమంటారంటే ధ్యానం అనగానే, కళ్ళు మూసుకోమనగానే ఆలోచనలు వస్తాయంటారు. అంటారా? సహజంగా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తున్నాయని చెప్తారు. అంటే ఈ తురియ ధ్యానంలో ప్రశ్న ఏమిటంటే, ఆలోచనలు కళ్ళు తెరిచినప్పుడు కూడా ఉంటున్నాయా లేదా? మీరు నా మాట వింటున్నారు, నా వైపే చూస్తున్నారు, కానీ మీరు ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే భోంచేస్తున్నప్పుడు ఆలోచిస్తున్నామా లేదా? ఒక్క గాఢ నిద్ర పోయినప్పుడు మాత్రమే ఆలోచించము తప్ప, మేల్కున్నది మొదలు స్వప్నం కూడా ఆలోచనే, స్వప్నాలు అనుభవించడం కూడా ఆలోచనలే. ఇప్పుడు బాగా మైండ్లో అందరి మేధస్సులో పాచుకొనిపోయింది ఏమిటంటే, మనస్సు అంటే ఆలోచనలు, అవి ధ్యానం చేస్తే వస్తాయి, అవిటిని ఎట్లా ఆపాలి అనే ప్రశ్ననే వీళ్ళలో బాగా వంటబట్టింది. కానీ వాస్తవం ఏమిటంటే ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. రోజుకి కొన్ని వేల ఆలోచనలు చేస్తాం. నీకు కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే ఆలోచనలు వచ్చినట్టు తెలుస్తుంది, ఆలోచనలు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఆలోచనలు నీకు లేచింది మొదలు మొహం బ్రష్ చేసుకుంటూ కూడా ఆలోచిస్తావు. ఆలోచనలు అనేక రకాలు. ఆలోచనలు అంటే అవి ఊహలు, భ్రమలు, కల్పనలు, ప్రణాళికలు, రకరకాలు ఉన్నాయి. అవన్నీ నీకు ఉదయం నుంచి రాత్రి దాకా వస్తూనే ఉన్నాయి. అప్పుడేమో నీకు తెలియట్లేదు. నువ్వు బస్సులో కూర్చొని కూడా, కారులో కూర్చొని కూడా ఆలోచిస్తూనే ఉంటావు, డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఆలోచిస్తూనే ఉంటావు. దాని పని అది చేస్తూనే ఉంది. కొన్ని వేల ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. కానీ తురియ ధ్యానంలో వచ్చే అవకాశం ఏమిటంటే, నీకు ఆలోచనలు వచ్చేవి రెండే విధాలు. అయితే ఒకటి ప్రపంచంతో సంబంధమైన ఆలోచనలన్నా రావాలి, లేదా శరీరంతో సంబంధం ఉన్న ఆలోచనలన్నా రావాలి. ఆలోచనలు అంటావో, ఊహలు అంటావో, భ్రమలు అంటావో, కల్పనలు అంటావో, ప్రణాళికలు అంటావో, ఇవన్నీ కూడా ఈ రెండింటికి సంబంధమే. అయితే ప్రపంచ సంబంధం, లేకపోతే శరీర సంబంధం, అంతే కదా. శరీరం నీకు కనిపిస్తలేదు, శరీరం లోపల కనిపిస్తలేదు. అయినప్పుడు నీకు శరీరానికి సంబంధించిన ఆలోచనలు కానీ, ప్రణాళికలు కానీ ఇవి ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? నీకు వస్తాయి 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 అని బాగా నువ్వు మనస్సుకు నూరిపోసావు కనుక అవి నువ్వు వస్తున్నాయి. నువ్వు రావడానికి అవకాశమే లేదు. నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు కూర్చుంటే నీకు శరీరంతో సంబంధం లేనప్పుడు శరీరంతో వచ్చే ఆలోచనలు రావడానికి అవకాశం లేదు. శరీరంతో ప్రణాళికలు వేయలేవు, భ్రమ చేయలేవు, కల్పన చేయలేవు. అలాగే ప్రపంచంతో కూడా అంతే, ప్రపంచ సంబంధాలు లేవు. లేనప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావు? ఎవరి గురించి ఆలోచిస్తావు? ఎందుకు ఆలోచిస్తావు? ఎందుకు ఊహిస్తావు? కనుక తురియ ధ్యానంలో ఆలోచనలు కానీ, ఊహలు కానీ, భ్రమలు కానీ, కల్పనలు కానీ, ప్రణాళికలు కానీ ఉండొద్దు. మరి వస్తే ఏం చేయాలనే ప్రశ్న వస్తుంది. వస్తాయి కదా, వస్తే ఏం చేయాలంటే, వస్తున్నాయి అంటే నువ్వు ఊహించుకుంటున్నావు, కల్పించుకుంటున్నావు, భ్రమ చెందుతున్నావు, భయపడుతున్నావు, ప్రణాళికలు వేస్తున్నావు. అంటే నీ కల్పితం, అది నీ ప్రయత్నంతో వస్తాయి తప్ప
సాధారణంగా వచ్చే అవకాశం లేదు. అందుకే తురీయ జ్ఞానంలో కూర్చునే ముందే ఒక నిశ్చయ జ్ఞానంతో కూర్చోవాలి. ఏమిటా నిశ్చయ జ్ఞానం? నేను కళ్ళు మూసుకున్నాను, నాకు ప్రపంచం కనిపించటం లేదు, కనుక కనిపించని ప్రపంచంతో ఎలాంటి సంబంధము లేదు ఒకటి. రెండవది, నా శరీరం కూడా కనిపిస్తలేదు, బయట శరీరం కనిపిస్తలేదు, లోపల శరీరము కనిపిస్తలేదు. కనిపించినప్పుడు నాకు శరీరంతో సంబంధించిన ఆలోచనలు కానీ, భ్రమలు కానీ, ఊహలు కానీ ఎందుకు వస్తాయి? రావు. ఉన్నది ఏంటి? నేను ఒక్కడినే ఉన్నాను, నేనున్నాను. ఆ నేనున్నాననే నిశ్చయ జ్ఞానంతో కూర్చోవాలి. తురీయ జ్ఞానంలో మొదటి స్థితి ఇది. అంటే మొదటి స్థితి మనం నేను ఒక్కడినే ఉన్నాననే, ఏమీ లేదనుకుంటే పొరపాటు. ప్రపంచం కనిపిస్తలేదు, శరీరం కనిపిస్తలేదు కనుక ఏమీ లేదు నా లోపల అంటే పొరపాటు అవుతుంది. ఏమీ లేదు కాదు, నువ్వు ఉన్నావు. నేను ఎవరు అనే జ్ఞానం తర్వాత, దాన్నే ఆత్మజ్ఞానం అంటాం. ఇక్కడ ఇప్పుడు ఆత్మజ్ఞానం ప్రారంభం అవుతుంది. అంటే ఎప్పుడైతే వీటిని అన్నిటిని తొలగించి, ఈ పొరలన్నీ తొలగించుకొని మనం కూర్చున్నామో, తురీయ ధ్యానంలో ఉన్నామో, అప్పుడు మనకు ఆత్మజ్ఞానం అవసరం. అంటే ఆత్మజ్ఞానానికి ఎప్పుడు వచ్చాము? ధారణా మార్గంలో పంచభూత ధారణ పూర్తి చేసుకొని, పంచతన్మాత్ర ధారణ పూర్తి చేసుకొని, అంటే శరీర శుద్ధి చేసుకొని, మా చిత్తశుద్ధి చేసుకొని, అప్పుడు తురీయ జ్ఞానంలో ప్రవేశించిన తర్వాత, మొదటి స్థితి అలవాటు అయిన తర్వాత ఇప్పుడు ఆత్మజ్ఞానం కావాలి. మరి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు మొదలు ఆత్మ అంటే ఏమిటో, తర్వాత ఆత్మజ్ఞానం అంటే. ఆత్మజ్ఞానం అంటేనే ఆత్మ అంటే ఏమిటి అని అర్థం. ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. కరెక్ట్. అయితే ఆత్మ అంటాం కదా, ఈ ఆత్మ అనేది 3 లక్షణాలు ఉన్నాయి, 4 లక్షణాలు ఉన్నాయి ఆత్మకు ప్రధానంగా. ఒకటి సత్యము, రెండవది జ్ఞానము, మూడవది అనంతము, నాలుగవది ఆనందం. దీన్నే మనం సచ్చిదానంద స్వరూపం అంటాం, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అంటాం. ఈ ఆత్మకి నామము కానీ రూపం కానీ లేదు, నామరూపాలు లేవు. ఈ నామరూపాలు లేని ఆత్మకు సత్యం అంటే ఏమిటి అంటే ఎల్లప్పుడూ ఉండేది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేది ఆత్మ. ఆత్మ అని అంటారు, ఆత్మ అని గుర్తు. ఆత్మ అనేది ఏదో ఒక పదార్థంలాగా కనిపించేది కాదు, గుర్తు మాత్రమే. ఎదుటివారికి అర్థం చేయించడం కోసం ఆ పేరును వాడుకుంటున్నాం. అయితే మొట్టమొదటిది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంకా మనం ఎల్లప్పుడూ ఉండం, కానీ ఆత్మ అనే ఏదైతే పేరు పెట్టుకున్నామో అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక జ్ఞానం అంటే కేవలం జ్ఞానము ద్వారానే తెలుసుకునేది, అంటే బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకునేది. ఒకటి అజ్ఞానాన్ని తొలగించేది. అజ్ఞానం అంటే ఏమిటి అంటే ఏదైతే నీకు కనిపిస్తున్నదో కనిపిస్తున్నదే నిజమనుకోవడమే అజ్ఞానం. నీకు కనిపించేదంతా కూడా యథార్థము కాదు. ఏది తురీయ ధ్యానంలో నువ్వు ఒక్కడివే కనిపించదు, అక్కడ నువ్వు ఒక్కడివే ఉన్నావో అదే ఆత్మ, అదే జ్ఞానం. 2 అయిపోయినాయి. మూడవది అనంతం. అనంతం అంటే ఇక్కడ లెక్కలేనంత వ్యాప్తి చెంది ఉంది. ఇప్పుడు ఇందాకే అనుకున్నాం, సర్వాంతర్యామి, యావత్ ప్రపంచమంతా కాదు, సృష్టి అంతా, విశ్వమంతా, అంతరిక్షం అంతా, మొత్తం సర్వత్ర వ్యాపించి ఉన్న ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యమే అనంతం. ఇందాక మనం ఓపెన్ చేశాం తురీయ జ్ఞానంలో, ఆ చైతన్యమే అంతటా వ్యాపించి ఉంది, అనంతం. ఇక 4వది ఏమిటంటే ఆనందం. ఆనందం అనే దానికి అపరిమితం, దానికి అవధులు లేవు. నీకు ఆనందం యొక్క అనుభవమే తెలుస్తుంది తప్ప ఆనందం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి సాధ్యం కాదు, మాటలు లేవు. అది అవాంగ్ మానస గోచరం, అంటే మనస్సుకు కానీ మాటకు కానీ అందేది కాదు. అట్లాంటిది ఆనందం. ఇప్పుడు ఆనందమే ఉంది, చైతన్యం ఉంది, జ్ఞానం ఉంది, సత్యం ఉంది. ఈ 4 ఉన్నాయి. నేనెవడను, నేను ఒక్కడనే ఉన్నానంటే నువ్వు ఒక్కడివి లేవు, నీ వెంబడి 4 ఉన్నాయి. ఎల్లప్పుడూ ఉండేది ఉంది,
రెండవది కనిపించింది ఉంది, మూడవది వ్యాప్తి చెంది ఉంది, ఆనందం ఉంది. ఈ నాలుగుతో కలిసి నువ్వు ఉన్నావు కనుక నువ్వు ఎంతసేపు ఉంటే అంతసేపు ఈ నాలుగు నీ వెంబడే ఉంటాయి. తురియ ధ్యానంలో నువ్వు అనుభవించేది ఏమిటంటే ఈ నాలుగు అనుభవిస్తావు. ఈ నాలుగు తప్ప ఇంకేదో నాకు కనిపించింది, లేదో నాకు వినిపించింది, నాకేదో చాలామంది నాదాలు వినిపించినాయి అంటారు, గజ్జల శబ్దం వినిపించింది అంటారు, ఘంటానాదం వినిపించింది అంటారు. అది ఇంకా ప్రైమరీ స్టేజ్లో ఉన్నట్టు లెక్క, ఇంకా సాధన పూర్తి కాలేదని. ఇప్పుడు ఈ తురియ ధ్యానంలో కేవలం ఆనంద స్వరూపమై ఉన్నాం. నేనున్నాను, నేను ఆనంద స్వరూపమై ఉన్నాను, అంతే. ఆ ఒక్క సంకల్పంతో మన తురియ ధ్యానం ఆనందంలోకి తీసుకెళ్తుంది. అయితే ఆనందంలోకి తీసుకెళ్తుంది అంటే ఒకటే పూటలో ఒక రోజులో ఇప్పుడు మన ఇద్దరి మధ్యన కూర్చుంటే వచ్చేది కాదు. ఎందుకు కాదంటే నీకు ఆనందం యొక్క రుచి ఇప్పటి వరకు తెలియదు. 50 ఏళ్ళ వరకు 60 ఏళ్ళ వరకు నీకు ఆ నేను రుచి తెలవలే. ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు నీవు మెల్లమెల్లగా రుచి చూస్తున్నావు. ఇది క్రమక్రమంగా చూడగా 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 ఆ రుచి దొరుకుతుంది, ఆనందం యొక్క అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి ఏమవుతుందంటే నిద్రపోయినవాడు, దీన్ని గాఢ నిద్రనే ఉదాహరణ చెప్పారు, ఇక వేరే లేదు, మనం నిత్య అనుభవించేది. గాఢ నిద్రలో ఉన్నవాడు తెల్లవారి లేచిన తర్వాత నాకు బాగా నిద్ర పట్టింది అని కొంత సుఖాన్ని పొందినట్టు చెప్తాడు. ఫ్రెష్ అయిపోయింది, మళ్ళీ బయలుదేరదాం పదా, నేను డ్రైవింగ్ చేస్తాను వెళ్దాం అంటాను. నీకు గాఢ నిద్రలో లభించిన సుఖం ఏ విధంగా నువ్వు రోజంతా అనుభవిస్తున్నావో మళ్ళీ ఏం చేస్తున్నావు, మళ్ళీ రాత్రి కాగానే మళ్ళీ గాఢ నిద్ర పోవాల్సిందే. ఈ పొందిన సుఖము నీకు ఒకరోజు మాత్రమే, 12 గంటలు మాత్రమే ఉంటుంది. 12 గంటల సుఖాన్ని నువ్వు గాఢ నిద్రలో పొందావు. అదే మాదిరిగా ఈ తురియ ధ్యానంలో పొందే 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు పొందే ఆనందాన్ని, శాశ్వతానందాన్ని నువ్వు కొంతకాలం అనుభవించగలవు. ఇలా నీకు పెరుగుతున్న కొద్దీ మొదలు రుచి దొరికేంత వరకు అవసరం, అందులో మునగాలి. క్రమక్రమంగా అందులో ఉండడం పెరుగుతున్న కొద్దీ నీకు నిజ జీవితంలో ఆనందానుభూతి కలుగుతూ ఉంటుంది. అంటే ఆనంద జీవనం అనుభవించడానికి తురియ ధ్యానం కంటే సులభోపాయం లేదు. ఎన్ని మార్గాలైనా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, తురియ ధ్యానంలోకి రావాల్సిందే. తురియ ధ్యానం అనేది ఒక అద్భుత వరం. దాని అనుభూతి పొందితే ఇక ఏది కోరరు, దీన్ని వదిలిపెట్టరు, దేన్ని కోరరు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ అంటే మనకి ఏదో తెలిసింది, ఎంతో తెలిసింది, ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాస పనికిరాదు. అంటే ఎంతకాలం తెలుసుకుంటావు? 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, జీవితం అంతా తెలుసుకోవడం అయితే నువ్వు దాన్ని అభ్యసించేది ఎప్పుడు, అనుభవించేది ఎప్పుడు, ఆనందం ఎప్పుడు? కనుక నిశ్చయ జ్ఞానానికి రావాల్సిందే. ఇది వాస్తవం. ఇందులో కల్పన ఏమాత్రం లేదు. తురియ ధ్యానంలో కల్పన లేదు, తర్వాత భ్రమ లేదు, ఊహలు లేవు, ప్రణాళికలు లేవు. కేవలం ఆ అనంత చైతన్య అఖండ జ్ఞానంలో ఆనందానుభూతిలోనే ఉన్నావు. అది మాత్రమే ఉంది, ఇంకొకటి లేదు. అయితే నీకు అది ఇలా ప్రతిరోజు శ్రద్ధగా, ఇప్పుడు ధారణా మార్గంలో ఏ విధంగా పంచభూత ధారణ, పంచతన్మాత్ర ధారణ ఏ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అభ్యసిస్తున్నారో ఇది కూడా అలాగే ఉదయం సాయంత్రం శ్రద్ధగా అభ్యాసంలోకి వెళ్తే నీకు ఆనందానుభూతి నిత్యము అనుభవిస్తావు. అయితే అనుభవించేదాకా అభ్యాసం అవసరం, అనుభవించిన తర్వాత కూడా అవసరం. ఇప్పుడు నీకు ఒక మిఠాయి ఇచ్చారు, ఇవాళ కొంత తిన్నావు. ఏం చేస్తావంటే మొత్తం తినలేవు. కిలో మిఠాయి ఒక్కడివే తినలేవు, లేకపోతే మొత్తం ఒకసారే తినలేవు. ఇవాళ కొంచెం తిని ఏం చేస్తామంటే దాన్ని దాచిపెడతాం. ఎందుకు అంటే రేపు కొంత తినొచ్చు, లేకపోతే పిల్లలకి ఇవ్వచ్చు, ఎల్లుండి కొంత తినొచ్చు అని అది ఉన్నన్ని రోజులు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
లేదా ఇంకేదైనా మంచి పదార్థం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేది అయితే ఫ్రిడ్జ్లో పెట్టి రోజంతా తీసుకుంటాం. అదే మాదిరిగా ఇక్కడ మనకు ఇదే ఫ్రిడ్జ్, ఆనంద భాండాగారం, అఖండ జ్ఞానం ఉన్న ఇక్కడ ఇది ఏమవుతుందంటే రోజు నీకు ఇంత అనుభవంలోకి వస్తుంది. ఇదే ఏమంటారంటే మరి తురియ జ్ఞానం ఇంత అద్భుతంగా ఉంది కదా, అమృతం బాగుంది కదా, నాకు వేరే పనేం లేదు, నేను పొద్దున చేస్తా, మధ్యాహ్నం కూడా చేయొచ్చా, రాత్రికి కూడా చేయొచ్చా అని ప్రశ్న. ఏమిటంటే మంచిది దొరికింది కదా తీసుకుందామంటే ఇందాక చెప్పినట్టే మన ఇంట్లో అమ్మగారు వంట చేసింది, నలుగురికి సరిపడేంత చేసింది, 10 మందికి సరిపడేంత చేసింది, తినమని మీ ముందర పెట్టింది. మరి భోజనమే కదా, చాలా చక్కగా శాఖపాకాలు ఉన్నాయి, సాంబార్ ఉంది, పెరుగు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి తినమంటే నువ్వు ఎంత తింటావు? మన కడుపులోకి పట్టినంత, మన ఆకలి తీరినంత, కాకపోతే ఇంకా బాగా రుచిగా ఉంటే ఇంకొక 2 బుక్కలు ఎక్కువ తింటాం. అంతేకాని వండిందంతా తినలేం కదా. అదే మాదిరిగా మన శరీరానికి, మీరు ఇందాక మాట్లాడుతున్నట్టే, మన శరీరానికి ఒక పరిధి ఉంది, ఒక లిమిట్ ఉంది, అంతకంటే ఎక్కువ మనం చేయలేము, పొందలేము. ఇప్పుడు కరోనా డోసు ఎంత సూక్ష్మంగా ఇచ్చారు, ఒక 0.2 ml లోపలికి వెళ్ళింది. అయితే మరి అది మంచిది కదా, కరోనా అనే భయంకరమైన వ్యాధిని తొలగించి కదా అని 10 ml 5 ml మొత్తం తీసుకోలే, మనం ఇవ్వలే ఎవరికి. ఎందుకు ఇవ్వలేదంటే నీ శరీరం అంతవరకే పరిమితి ఉంది. ఇప్పుడు మన శరీరం కూడా ఆనందాన్ని, అమృతాన్ని ఎంతవరకు పొందగలుగుతుందో అంతే పొందుతాం. నువ్వు ఎక్కువ చేసినా కూడా దానివల్ల నిరుపయోగం, ఉపయోగం ఏమి ఉండదు, రిపీట్ అవుతుంది తప్ప, నువ్వు చేస్తున్నానే ఫీలింగ్లో ఉంటావు తప్ప వాస్తవమైన అనుభూతిలోకి రాదు. అందుకోసం ఉదయం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని, తురీయ ధ్యానాన్ని ఎవరైతే పంచభూత ధారణ, పంచతన్మాత్ర ధారణ శ్రద్ధగా అభ్యాసం చేశారో, లేదా ఆ స్థాయికి ఎవరైతే చేరుకున్నారో, వేరే సాధనల వల్ల, వేరే మార్గాలలో శరీర శుద్ధి, మనశ్శుద్ధి కలిగి ఉన్నారో, వాళ్ళు ఈ తురీయ ధ్యానాన్ని అభ్యసించినట్టయితే క్రమక్రమంగా, ఇది ఏం పెద్ద బ్రహ్మోపదేశం కాదు, లేదా రహస్యము లేదు. ఇప్పుడు రహస్యం అనుకుంటూ ఉపనిషత్తులన్నీ రహస్యాన్ని బయట పెట్టినాయి. అసలు ఉపనిషత్తు అంటేనే రహస్యం. అంటే రహస్యం ఎందుకన్నారంటే అందరూ వినరు కాబట్టి, అంటే అందరూ రిసీవ్ చేసుకోరు కాబట్టి కొంతమందికే చేరుతుంది. ఇప్పుడు మనము శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఈ విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. దీన్ని ఎంతమంది చూస్తున్నారు? మొత్తం భారతదేశ జనాభా 140 కోట్లు ఉంది. ఈ 140 కోట్లలో ఎంతమంది చూస్తున్నారు? మీ సబ్స్క్రైబర్స్ ఎంత ఉంటారు ఛానల్కు? 3 లక్షలు ఉందా, 5 లక్షలు ఉందా? ఉంటారు. దాంట్లో 1000 మంది చూస్తారు, 1000 మంది చూస్తారు, లేదా 1,00,000 మంది చూసిరు అనుకుందాం. 140 కోట్ల మంది ఎక్కడ, 1,00,000 మంది ఎక్కడ? అంటే ఇది రహస్యమే కదా. ఇంకా 139 కోట్ల 99 లక్షల మంది అయితే చూడలే కదా. అంటే 1,00,000 మందే చూశారు. అంటే అర్థం ఏమిటి? ఇది రహస్యం. కొంతమందికే తెలిసింది కాబట్టి రహస్యం. 140 కోట్ల మందికి తెలిసినప్పుడు అది రహస్యం అనబడదు. అందుకని వాళ్ళు ఉపనిషత్తుకే రహస్యం అని పేరు పెట్టారు. అలాంటి రహస్యాన్ని మన శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఈరోజు తురీయ ధ్యానాన్ని మనం మన శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, సాధకులకు మీ ద్వారా పరిచయం చేశాం. ఎవరైతే దీన్ని దృఢమైన విశ్వాసం కలిగి శ్రద్ధగా పట్టుదలతో అభ్యాసం చేస్తారో వారికి తప్పకుండా ఆత్మానందానుభూతి కలుగుతుంది. అయితే ఆ ఆత్మానందానుభూతి ఎట్లుంటుంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఒకడు బైక్ కావాలని కోరుకుంటారు, ఒకడు కారు కావాలని కోరుకుంటారు, ఒకడు బంగారు నెక్లెస్ కావాలని కోరుకుంటారు. అందరికీ బంగారు నెక్లెస్ దొరుకుతుందంటే తప్పే, అందరికీ కారు దొరుకుతుందంటే తప్పే, అందరికీ బైక్ వస్తుందంటే తప్పే. అంటే ఎవరు ఏది కావాలని కోరుకుంటారో నిత్య జీవితంలో, ఎవరు ఏ అవస్థలు పడుతున్నారో వారికి ఆ అవస్థలకు తెలియకుండా, ఆ కోరికలను తెలియకుండా, బాధ లేకుండా, అంటే సుఖ దుఃఖాలకు అతీతంగా ఈ ఆనంద స్థితిని పొందుతారు అనేది సారాంశం. తురీయ ధ్యానంలో కలిగే ఆనందం వల్ల ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రాపంచిక సుఖ దుఃఖాలకు అతీతంగా ఆనందాన్ని, అంటే నిద్రలో నువ్వు ఏం కోరుకుంటున్నావు? నిద్రలో
నువ్వు కారు కావాలని కోరుకుంటున్నావా లేదా బంగారం కావాలని కోరుకుంటున్నావు? ఏమీ కోరుకోవట్లేదు. ఓ జడం మాదిరిగా పడుకున్నావు. నీ శరీరం మీద నీకే స్పృహ లేదు. నీకు ఎన్ని కార్లు ఉన్నాయో తెలియదు. తెల్లవారి కళ్ళు తెరిచిన తర్వాత నీ కార్లు తాళపు చేతులు అన్నీ గుర్తుపెట్టుకుంటావు. ఇంకొకటి ఏమిటంటే చాలామంది మరి ఇటువంటి తురియ జ్ఞానంలోకి వెళ్తే మరి వీడు సంసారం మర్చిపోయి తెల్లారి హిమాలయాల్లోకో అడవులకో వెళ్ళిపోతే ఎట్లా సంసారం, ఇది ఎవరు చూస్తారు, పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా, ఈ బాధ్యతలన్నీ ఎవరు తీరుస్తారనే డౌట్ వస్తుంది. సహజం అది. కానీ దీనికి ఏం చెప్పారంటే గాఢ నిద్ర రోజు పోతున్నారు కదా అందరూ. గాఢ నిద్రలో పోయేవారు అన్నీ మర్చిపోతున్నారు. వాళ్ళ తాళపు చేతులు ఎక్కడున్నాయో తెలియదు, అకౌంట్స్ ఎక్కడున్నాయో తెలియదు, ఏ బ్యాంకులు ఉన్నాయో తెలియదు, తాను ఎక్కడ పడుకున్నాడో కూడా తెలియదు. అలాంటి వాడు తెల్లారి లేచిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి. అన్నీ గుర్తుండేమే కాదు, చిన్నప్పుడు చేసినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఏమాత్రం మర్చిపోలేదు. సంసారము, భార్య, పిల్లలు, ఇల్లు, నిన్న మాట్లాడిన మాటలు, ఎవరికి డ్యూస్ ఉన్నాయి, ఎవరికి మనకు రావాల్సిన పేమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడా లేదా? మరి నిద్రపోయిన వాడు సన్యాసం తీసుకోవట్లేదుగా. అదే మాదిరిగా తురియ జ్ఞానం అనుభవించినంత మాత్రాన సన్యాసి అయిపోతాడనో, అడవుల్లోకి పారిపోతాడనో, లేకపోతే హిమాలయాల్లోకి వెళ్తాడన్న సందేహం వద్దు. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మీరు ఆనంద జీవనం అనుభవిస్తారు. ఈ తురియ జ్ఞానానికి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, వృద్ధులు అన్న తేడా లేదు. ఇది అందరికీ ఒకే విధమైన ప్రక్రియ. దీనికి ఎవరైనా అర్హులే. అంటే ఇక్కడ ఏమైంది, మనం ఒక శక్తి చైతన్యాన్ని పట్టుకున్నాం. ఏ సృష్టికి మూల కారణమైన నీ శరీరం పుట్టించడానికి ఏది కారణమైందో దాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో డెలివరీ అయిన తర్వాత ఒకటి అది తీస్తున్నారు, జీవం, ఈ బొడ్డు తాడుకు సంబంధించింది. అది ఒక తీసి దాన్ని దాచిపెట్టుకుంటున్నారు. ఎప్పుడు ఏమైనా ఈ శరీరానికి సంబంధించింది వస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు అని పెట్టుకుంటున్నారు. స్టెమ్ సెల్ అంటే అలాంటిది అన్నమాట ఇది తురియ జ్ఞానం. తురియ జ్ఞానంలో నీకు అది లభిస్తుంది. నిన్ను కాపాడేదే అది, నిన్ను సృష్టించిందే అది, నిన్ను లయింపజేసేదే అది. నువ్వు దాన్ని పట్టుకున్నాం. తురియ జ్ఞానంలో మనకు అది దొరికింది. అంటే దొరికిన తర్వాత ఇప్పుడు ఇక నీకు చింత లేదు, నీకు సమస్యనే లేదు. ఏదో బాధ అవుతుంది, బాధలను తట్టుకోవడానికే ఇది ఉంటే ఇక బాధ ఎక్కడ ఉంటుంది? ఉండదు. అంటే ఈ తురియ ధ్యానంలో ప్రారంభించిన తర్వాత ఎంతకాలానికి ఈ ఆత్మానందం అనేది అనుభవంలోకి వస్తుంది? అమృతమైనా కూడా తినగా తినగా వేమో తీయనుండని ఒక పద్యం ఉంది. అంటే ఇది సాధన చేయగా చేయగా అనుభూతి వస్తుంది. ఈ అనుభూతిని చెప్పలేము అంటే ఎదుటి వారికి. ఇప్పుడు నన్ను కూడా మీరు ప్రశ్న వేయచ్చు, మరి మీరు తురియ ధ్యానం చేస్తున్నారా, మీకు ఏ అనుభూతి కలిగింది, మీకు ఆనంద జీవనం వచ్చిందా, ఎలా ఉంది అంటే చెప్పడానికి లేదు. ఇంతవరకు చెప్పొచ్చు. అందుకే నేను మొదలే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, మహావాక్యాలన్నీ కూడా ఇక్కడి దాకానే తీసుకెళ్తాయి. ఏ గురువులైనా కూడా ఇక్కడి దాకా తీసుకెళ్తారు. ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు సాధన చేస్తున్నప్పుడు కలిగే అనుభూతిని ఎదుటి వారికి చెప్పడానికి లేదు. అంటే అది చెప్పేది కాదు, అంటే చెప్పరాదు. ఇప్పుడు నేను అదే ఇందాక చెప్పినట్టే స్వీట్ తిన్నాను, తియ్యగా ఉంటుందని చెప్పాను, కానీ తియ్యగా ఎలా ఉంటుందంటే నేను చూపించరాదు, చెప్పరాదు. ఇంకోటి ఎంతకాలం చేయాలి లేదా ఎంత టైం చేయాలి అనేది వస్తుంది. అంటే కూర్చున్నప్పుడు ఎంత సమయం. అందుకే మన సాధనలో అంటే సామాన్య జీవులు కూడా ఇది సాధనను అంటే సమయము వాళ్ళంతలా వాళ్ళు పెంచుకోవాలి. ఎప్పుడు కానీ సమయం రిస్ట్రిక్షన్ అనేది లేదు. మనం ఏమంటున్నామంటే ఇప్పుడు 5 నిమిషాల నుండి మొదలు పెట్టమంటున్నాం. ఇప్పుడు సమయం రిస్ట్రిక్షన్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా టైం మీదకి పోతుంది, ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఉండాలి ఒకటే మనస్సు కదా, నువ్వు ఆ మనస్సుకు నువ్వు ఏది తగిలిస్తే దాని దగ్గరికి పోతుంది. అంటే 5 నిమిషాలు అన్నాం అనుకోండి, 5 నిమిషాలు ఎప్పుడు అవుతుంది, అయిపోవచ్చేమో, 5 నిమిషాలు ఎక్కువైతుందేమో తక్కువైతుందేమో, ఈ చింతన మొదలైద్ది. అంటే మనం ఇక్కడ ఉండం. అప్పుడు
ఇక్కడ ఉండాలంటే టైం మీద జాస లేకుండా, అది 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ పెద్ద ప్రమాదం ఏం లేదు. ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా మన అవకాశము, అనుకూలము, మన సమయము, మనం కేటాయించబడే సమయం మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ఎక్కువైనందువల్ల నష్టము లేదు, ఇంకా లాభమే. తక్కువైనందువల్ల నష్టము లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఏమి చేయడానికి లేదు. పోనీ చెయ్యకుండా ఉందామంటే సాధన ఎట్లయితుంది అనే డౌట్ వస్తుంది. అందుకే ఏమన్నారంటే ఇది ఒక్కటి చేస్తే సరిపోద్దా, మరి ఏం చేయవలసిన అవసరం లేదా అంటే అవసరం ఉంది అని చెప్పారు. ఇప్పుడు తురియ ధ్యానం చేసి మీరు అడుగుతారు, ఇక ధారణ మార్గం అయిపోయింది. ఇంతకుముందు అన్నారు మీరు ధారణ మార్గంలో పంచభూత ధారణ అన్నారు, పంచతన్మాత్ర ధారణ అన్నారు, ఆజ్ఞాచక్రం అన్నారు, సహస్రారం అన్నారు, అప్పుడే అయిపోయింది అన్నట్టు చేశారు. మళ్ళీ తురియ ధ్యానం అంటున్నారు. తురియ ధ్యానం కూడా అయిపోతే మరి ఇంకేముంది, ఏం లేదు కదా అంటారేమో. కానీ ఇది నిరంతరము ఉందని చెప్పారు. అంటే నువ్వు తురియ ధ్యానం చేస్తావు, ఆత్మానందానుభూతి పొందుతావు, ఆనంద జీవనం గడుపుతున్నా కూడా నీకు ఈ నిశ్చయ జ్ఞానము ఎప్పుడు ఉంటేనే ఆనంద జీవనం లభిస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టావు, మంచి పదార్థమే, కరెంటు లేదు. ఫ్రిడ్జ్ మంచిదే, ఫ్రిడ్జ్ చల్లగా ఉంచేదే, నీ పదార్థము మంచిదే, కానీ కరెంటు లేకపోతే అవి ఎట్లా పాడైపోతాయో నీకు ఇక్కడ నువ్వు మాయా ప్రపంచంలో ఉన్నావు, మాయా అధీనంలో ఉన్నావు, మాయా కుటుంబంలో ఉన్నావు. కనుక నిన్నెప్పటికీ ఈ నిశ్చయ జ్ఞానానికి అడ్డు వస్తుంటుంది, మాయ అడ్డు వస్తుంటుంది. నువ్వు తురియ జ్ఞానంలో ఉండాలంటే నిశ్చయ జ్ఞానం ఎప్పుడూ ఉండాలి. నిశ్చయ జ్ఞానం ఏమిటి? కళ్ళు మూసుకోగానే నేను ఒక్కడినే ఉన్నాను, ఆ నేను ఎవరనే విషయము నీకు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలా. అలా గుర్తు చేసుకోకపోతే నీకు మాయ వచ్చి కూర్చుంటుంది. ఆ మాయనే ఈ కల్పనలు, ఆలోచనలు, ప్రణాళికలు, ఊహలు ఎక్కడికో తీసుకెళ్తుంది. కనుక అలా తీసుకెళ్ళొద్దు అంటే నీకు నిశ్చయ జ్ఞానం ఉండాలి. నిశ్చయ జ్ఞానం ఉండాలంటే నిరంతరం ఆత్మజ్ఞాన శ్రవణం జరగాలి. నిరంతరం కాకపోయినా అవకాశం ఉన్నప్పుడు ఆత్మజ్ఞాన శ్రవణము దీనికి ప్రధాన సాధనం అని చెప్పారు. నువ్వు ఎప్పుడైతే తురియ ధ్యానంలోకి వెళ్తావో అప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ నిశ్చయ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? నీ ప్రాణం ఉన్నంత వరకు అటు నిశ్చయ జ్ఞానము, తురియ జ్ఞానము. నిశ్చయ జ్ఞానం ఉంటేనే తురియ జ్ఞానం వస్తుంది. తురియ జ్ఞానం అనుభవంలోకి రావాలంటే నిశ్చయ జ్ఞానం కావాలి. నిశ్చయ జ్ఞానం ఉంటేనే తురియ జ్ఞానం ఫలిస్తుంది. కనుక నిశ్చయ జ్ఞానము, తురియ జ్ఞానము ఈ రెండు సాగిపోతూనే ఉండాలి. రైలు పట్టాల మాదిరిగా రెండూ జరగాల్సిందే. అయితే ఆనందం అనుభవంలోకి వస్తుంది, ఆనంద జీవనం అనుభవిస్తుంటావు. కానీ ఇవాళ నిద్రపోయింది ఈ రోజుకే సమాప్తమైనట్టు కాకుండా నీకు అది కంటిన్యూ కావడానికి మాత్రం ఈ నిశ్చయ జ్ఞానం ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎన్నో సిరి సంపదలతో చక్కగా మంచి బ్యాంక్ బ్యాలెన్స్తో, మంచి ఉద్యోగాలతో, మంచి వ్యాపారాలతో చక్కగా హాయిగా ఉన్నారు కదండి ఎంతోమంది. అంటే వాళ్ళందరూ ఆనంద జీవనంలో లేనట్ట మీరు అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది. బాధలను దిగమింగుకొని పైకి సంతోషాన్ని, ఆనందాన్ని, చిరునవ్వును వ్యక్తం చేస్తుంటారు కొందరేమో ఏమాత్రం బాధ లేకున్నా పైకి ఎప్పుడు ఏం లాభం లేదు, ఏం ఆదాయం రావట్లేదు, ఎప్పుడూ ఏడుస్తుంటారు. అంటే ఈ ఏడుస్తున్నవాన్ని నమ్మరాదు, ఆ నవ్వేవాన్ని నమ్మరాదు. అంటే ప్రపంచం అంతా కూడా సుఖదుఖమయం. ప్రపంచంలో శాశ్వత సుఖం ఉంటుంది అనుకోవడం భ్రమ మాత్రమే. ఇదే జ్ఞానం. మీరు అన్నది కరెక్టే. మనకు అనిపిస్తుంది మీరు మళ్ళీ ఇలాగే ఒకటి రికార్డింగ్ తీసుకొని పోయి ఎవరికైతే సుఖం ఉంటుందని అంటున్నారో అప్పుడు మనం ఇద్దరం కూర్చొని అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం. ఏమిటి అయ్యా, నువ్వు మాకు కనిపిస్తుంది ఇంత పెద్ద బంగ్లాలో ఉన్నావు, కార్లు ఉన్నాయి, అంత పని మనుషులు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నావు కదా, మరి నీ సుఖం సంగతి చెప్పమని అడిగితే
ఆయన చెప్తాడు అప్పుడు ఆయన సుఖం సంగతి. అంటే అంటే ఏమిటి, ఇది ఆభాస అంటాం. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ నాకు ఎందుకు వచ్చినాయి, హాయిగా ఏది లేకుండా సింపుల్గా ఉంటే బాగుండే, అక్కడ బాగా సుఖం ఉంటుంది, సింపుల్గా ఉన్న వాళ్ళ దగ్గర సుఖం ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు. సింపుల్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడూ ఇది మధ్యతరగతి కుటుంబాలకే బాధ, మనకు ఇటు కాకుండా అటు కాకుండా పోయినాం, మనమే ఈ బాధలు అనుభవిస్తున్నామని వీళ్ళు అంటారు. ధర్మరాజు ఒకవైపు, దుర్యోధనుడు ఒకవైపు బయలుదేరాడు. వీరు మంచి వాళ్ళని తీసుకురావడానికి, చెడ్డ వాళ్ళని తీసుకురావడానికి బయలుదేరితే ఈయనకు మంచి వాళ్ళు దొరకలే, ఈయనకు చెడ్డ వాళ్ళు దొరకలే. అంటే అర్థం ఏమిటి, రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు నీకు ప్రపంచంలో సుఖ దుఃఖాల దాటి ఎవరం ముందుకు పోలేం. ఒక్క ఈ సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితిలో ఆత్మానంద జీవనం గడిపేవారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సుఖంగా లేరు. అయితే వీళ్ళకు కూడా సుఖ దుఃఖాలు ఉండవని కాదు, బయట వాళ్ళకి కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ వెలుతురుకు నేను మాట్లాడుతున్నాను, నేను కొంత బాధను అనుభవిస్తున్నా, వేడిని ఇదంతా అనుభవిస్తున్నా, అవతలి వాళ్ళకి బాధనే కనిపిస్తుంది కదా. అయితే సుఖ దుఃఖాలు వీళ్ళకు కూడా, ఆనందం అనుభవించే వాళ్ళకు కూడా సుఖ దుఃఖాలు కనిపిస్తుంటాయి. కానీ ఈ సుఖ దుఃఖాల వల్ల ఇతనికి ఏమాత్రం బాధ ఉండదు. అనెస్థీషియా ఇస్తారు ఆపరేషన్ చేసే వాళ్ళకి. వాళ్ళు అనెస్థీషియా ఇచ్చినంటే ఒకసారి చెక్ చేస్తారు, కొట్టి చూస్తే వీడికి ఏమి మొద్దుబారిపోతుంది, అప్పుడు వాళ్ళు కట్ చేస్తారు. మరి కట్ చేసినప్పుడు శరీరమే కట్ చేస్తుంటే రక్తం వస్తుంటుంది, అంత మాంసం బయటకు వస్తుంది, ఇదంతా వాళ్ళు కట్ చేసి వాళ్ళ పని అంతా అయిపోయేదాకా ఇతను ఏమైండు, బాధ ఏం లేదే కదా. ఆనంద స్థితిలో ఉండే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే మనం ఏమి మొద్దుబారిపోయి పిచ్చివాళ్ళలాగా ఉండము, కానీ అవి వస్తూ పోతున్నా కూడా ఏమాత్రం తొనకకుండా, బాధపడకుండా, నిబ్బరంగా, నిశ్చలంగా ఉండిపోతాం. అందుకే మనస్సుకి ఆత్మకు పెద్ద తేడా లేదు. చంచలమైంది మనస్సు, నిశ్చలమైంది ఆత్మ, అంతే కదా. నిశ్చలంగా ఉంటే ఆత్మ. ఇప్పుడు తురియ ధ్యానంలో మనం నిశ్చలంగా ఉంటాం, ఏమాత్రం తొనకకుండా. చంచలమైంది అంతా కూడా సుఖదుఖమయం. అంటే ధ్యేయ వస్తువు లేకుండా ధ్యానం కుదరదు అంటారు. ఇది కరెక్టే. అందుకే దీనికి తురియ ధ్యానం అని పేరు. అందుకే ఇది ధ్యానం అయితే మీరు అన్నది కరెక్ట్, మీరు అన్నమాట 100% వాస్తవం. ధ్యానం అంటేనే ఏక వస్తువుపై, అంటే ధ్యేయ పదార్థంపై దృష్టి పెట్టడమే ధ్యానం. ఇక్కడ ఇది ధ్యానం కంటే కొంచెం పైమెట్టు, అందుకే తురియ ధ్యానం. సాధారణ ధ్యానం అయితే మీరు అన్నట్టే అందులో ఏదో ఒకటి ధ్యేయ వస్తువు ఉండాలి. అందుకే భాగవతంలో చెప్పారు, మంచిగా గుర్తు చేశారు. భాగవతంలో ధారణా మార్గం ఉంది 2వ స్కందంలోనే. ఆ ధారణా మార్గంలో దేని మీద చేయమంటాడంటే, శుక మహర్షి ధారణ ముందు ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపం కదా, ఆయన విశ్వరూపుడు, ఆయనకు 1000 తలలు, 1000 కాళ్ళు, 1000 చేతులు, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాతను ఉంది కదా. ఆ రూపం విశ్వరూపాన్ని తీసుకొని ధారణ చేయమంటాడు. ధారణ చేయమంటే అబ్బా ఒక్క తల, నా 2 చేతులు 2 కాళ్ళను ధ్యానం చేయడమే కష్టం, అలాంటిది ఒక్కసారే విశ్వరూపాన్ని ధ్యానం చేయడం ఎంత కష్టం, ధారణ చేయాలంటే కష్టం కదా. నేను విశ్వరూపాన్ని ధారణ చేయడం కష్టం కాబట్టి ఇంకేదన్నా సులభ మార్గం చెప్పమని పరీక్షని మహారాజ్ అడిగితే అప్పుడు ఏమంటాడంటే, అదే విశ్వరూపము మహావిష్ణువుగా అయింది, ఈయనకిప్పుడు ఒకటే తల, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, ఈయనను నువ్వు ధారణ చేయమంటాడు. 4 చేతులు, విష్ణుమూర్తికి 4 కదా, చతుర్భుజం, శంఖచక్రము, గదా పద్మము, వనమాల ధరించి నువ్వు 4 చేతులు ఉన్నాయి కదా, 4 చేతులు 2 కాళ్ళు తల ఉంది, నువ్వు విష్ణుమూర్తిని ధ్యానం చేయి అంటే విష్ణుమూర్తి కూడా అసహజం కదా. మనకేమో ఒకటే తల, 2 చేతులు 2 కాళ్ళే అలవాటు ఉన్నాయి, మరి ఈ 4 చేతులు ఎట్లా సాధ్యం, దీన్ని మనం కష్టం కదా అంటే, అదే విష్ణుమూర్తి కృష్ణునిగా అవతరించాడు కదా, ఆయనకు నీలాగే 2 చేతులు 2 కాళ్ళు ఒకటే తల ఉంది,
కనుక నువ్వు కృష్ణుని ధారణ చేస్తే నీకు విశ్వరూపాన్ని ధారణ చేసినంత ఫలితం వస్తుంది. కనుక కృష్ణుని ధారణ చేయమంటాడు. అంటే ఇది ధ్యానంలో చేసే ప్రయత్నం. ఒక కృష్ణుని మీద మనం ఏకాగ్రంగా చిత్తం పెట్టి మనసులో నిలుపుకోవడాన్ని ధ్యానం అంటాం. ఇది సగుణ ధ్యానం. ఇక నిర్గుణ ధ్యానంలోకి పోతే నామము రూపం ఏమీ ఉండవు, లీలలు కూడా ఉండవు, కేవలం నిర్గుణమే. అక్కడ గుణం అనేది లేదు, గుణము రూపము నామము ఏది లేదు, నిర్గుణ ధ్యానమే అంటారు. మరి ఇది సమాధి అంటే సమాధి కాదు. సమాధికి నిర్గుణ ధ్యానానికి తేడా ఉంది. మళ్ళీ సమాధిలో కూడా మళ్ళీ తురియ ధ్యానాన్ని సమాధి అని ఎవరు అడిగారు అంటే, సమాధి అనేది దాంట్లో మళ్ళీ తరగతులు ఉన్నాయి. సవికల్ప సమాధి అని, నిర్వికల్ప సమాధి అని. మనం ఇప్పుడు సమాధి స్థాయికి చేరుకునేంత స్థితిలో మనం లేము. ఏదో కొంతకాలం మనం ఈ ప్రపంచంలో ఈ క్షణిక జీవితంలో కేవలం ఆనందాన్ని పొందడానికే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. దానికి పోవడానికి ఇంకా ముందు మనకు సాధన ఉంది, తురీయాతీత స్థితి ఉంది. ఆ తురీయాతీత స్థితిలో సమాధి అవుతుంది. సమాధిలో జడంగా ఉండిపోతాం. అప్పుడు ఈ తురియ ధ్యానంలో కూడా నేనున్నాననే సంకల్పం ఉంది. అప్పుడు నేనున్నానే సంకల్పం కూడా ఉండదు. కేవలం ఆనందము జడమై ఉంటుంది. అంటే కూర్చొనే ఉంటాము, పైనుంచి వల్మీకం పుట్టలు కూడా పెరగవచ్చు, లేదా ఊపిత కూడా. అంటే శరీరము చల్లగా ఉండదు, వేడిగా ఉండదు. అంటే శరీరం మీద ధ్యాస లేకుండా, మనస్సు మీద కూడా ధ్యాస లేకుండా, అన్యచింతన లేకుండా కేవలం తాదాత్మ్య స్థితిలో ఉండే ఆ పద్ధతిని సమాధి అంటాము. కనుక అది తురీయాతీత స్థితికి వస్తుంది. అప్పుడు ఈ రికార్డింగ్లు మాట్లాడు ఇవన్నీ ఏమి ఉండవు, మౌనంగానే ఉండిపోతారు. తురీయాతీత స్థితిలో చెప్పవలసింది ఏమి ఉండదు, చూడవలసిందే. ఏం చేస్తాడో తెలియదు. ఒకప్పుడు పాటలు పాడవచ్చు, ఒకప్పుడు నృత్యం చేయొచ్చు, లేదా ఒకప్పుడు మౌనంగా ఉండొచ్చు, ఒకప్పుడు ఏమీ చేయకుండా అంటే అన్ని పనులు చేయొచ్చు. ఏదో మొక్కలకు నీళ్లు పోయడమో, తర్వాత చిన్న చిన్న పనులు, ఇదంతా ఊడ్చుకోవడం, ఏమి చేస్తాడో తెలియదు. ఆనంద స్థితిలో ఏం చేస్తారో తెలియదు. అంటే ఉన్మత్త స్థితిలాగా, ఉన్మత్త స్థితి ఉంటాము. అంత దూరం కాకుండా ఇంకా కొంచెం తక్కువ స్థాయిలో. అయితే ఆనంద స్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నలుగురికి చెప్పాం, నలుగురు తురియ ధ్యానంలో ఆనంద స్థితిలో ఉన్నారు. మీరు అన్నది ఎంతకాలం పడుతుంది అన్నానికి చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఓ నలుగురు పిల్లలు కలిసి ఆడుకోవడానికి వెళ్ళారు. ఎందుకు ఆడుకుంటారంటే ఆనందం కోసమే. వాళ్ళకి అప్పుడు ఆటలాడితే ఆనందం కదా అని ఆడుకోవడానికి వెళ్ళారు. ఒక అబ్బాయికి ఏమైంది, ఆడుతుంటే చిన్న దెబ్బ తగిలింది. ఆయన ఏం చేశాడు, అరే దెబ్బ తగిలిందరా నేను వెళ్తా అని ఇంటికి వచ్చేస్తాడు. ఒక అబ్బాయికి ఏమైంది, అలసిపోయాడు, ఆడి అక్కడే కూర్చుండిపోయినాడు, నాకు శరీరం సహకరిస్తలేదు అని నిలిచిపోయాడు. ఇంకొకడు ఏం చేశాడు, ఇద్దరే కదా ఉన్నది, ఇద్దరిలో ఒకడు ఓడిపోయాడు. అంటే ఆట ఆడితే గెలుపు ఓటములు ఉంటాయి కదా, ఓడిపోయాడు. ఇప్పుడు ముగ్గురు అవుట్ అయినారు. ఆ ఉన్న ఒక్కడికే ఆనందం లభించింది. ఆ ఆట వల్ల సంపూర్ణమైన ఆనందం లభించింది. ఇప్పుడు అదే మాదిరిగా వీడికి ఎప్పుడు లభించిందంటే ఏం చెప్తారు, ఈ నలుగురు ఒకేసారి ప్రవేశించారు, కానీ చివరికి ఆనందం మాత్రం ఒకడికే లభించింది, మిగతా ముగ్గురికి లభించలేదు. అదే మాదిరిగా మనం అందరం తురియ ధ్యానం మొదలుపెట్టినా కూడా ఒకరికి మిక్కుటమైన ప్రాపంచిక ఇబ్బందులు ఉంటాయి. అతడు తురియ ధ్యానంలో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ప్రయత్నం చేస్తాడు కానీ వెళ్ళలేడు. ఒకరు 2-3 రోజులు చేస్తాడు, 4వ రోజు ఏదో ఆటంకం ఏర్పడుతుంది, అంటే అనివార్యం ఏర్పడుతుంది. ఇట్లా అది సమయం ఎంత పెరుగుతుంది, ఎప్పుడు అనుకూలమవుతుంది, ఎప్పుడు ఫలితం వస్తుంది అని చెప్పడం కష్టం. కాబట్టి ప్రయత్నం మాత్రం మనం 2 ధారణా మార్గానికి 2 కళ్ళు ఉన్నాయి. ఒకటి జాగ్రత్త, రెండవది ప్రయత్నం. జాగ్రత్త అవసరమే, ప్రయత్నము అవసరమే. జాగ్రత్త అని ఎందుకంటున్నామంటే, అడుగడుగునా పరీక్ష ఉంది మనకు. ప్రపంచం
అడుగడుగునా మనల్ని ప్రలోభ పెట్టే వస్తాయి ముందుకు. మీ ఛానళ్ళలోనే శీర్షికలు చాలా అద్భుతంగా ఉంటాయి. చూడకపోతే ఏం జన్మ ఇది, తప్పనిసరి ఓపెన్ చేసి చూడాలన్నంతగా టైటిల్స్ ఉంటాయి. తీరా ఓపెన్ చేస్తే ఈ టైటిల్కు చెప్పేదానికి సంబంధం ఉండదు కదా. అలాగే టైటిల్ సామాన్యంగా ఉంటుంది, మామూలుగా ఆజ్ఞాచక్రం గురించి అని ఉంటుంది. కానీ లోపల తెరిస్తే మాత్రం అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఇది పరీక్షనే, ఇక్కడ జాగ్రత్త అవసరం. మనం సాధన చేస్తుంటాం, కింద తెలియకుండా చీమలు ఉంటాయి. ఇప్పుడు చీమలు ఉన్నాయని తెలియదు. అవి ఏం చేస్తాయంటే మంచి మనం తురియ ధ్యానంలో ఉంటాం, కట్టుకున్న ఈ కాలు దగ్గరికి వచ్చి చీమ కొడుతుంది. అప్పుడు ఇంత చేసిందంతా వృధా అవుతుంది. ఒక్కసారి మనం ఆ కూర్చునే దగ్గర ఇక్కడ చీమలు ఉన్నాయా, మనకు డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా అని జాగ్రత్త పడడం అవసరం. అట్లాగే ఒకరి దగ్గరికి ప్రయాణం చేస్తాము అంటే జాగ్రత్త అనేది అడుగడుగున సహజంగానే ప్రపంచంలో అవసరము. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా జాగ్రత్త అవసరం. అంటే ఈ సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి అన్ని రకాల రక్షణ భగవంతుడే ఇస్తాడు. కరెక్ట్, వాళ్ళు ఏం చూసుకోకర్లేదు ఇందాక మనం చెప్పుకున్నట్టే అని అంటారు కదా. మరి ఇలాంటివన్నీ కూడా అవును. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. భగవంతుడు ఉన్నాడనేది అందరం ఒప్పుకుంటున్నాం, కానీ సంపూర్ణ శరణాగతి ఎక్కడిది? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనం చెయ్యట్లేదు కదా. భగవంతుడు ఉన్నాడంటున్నాం, వెళ్తున్నాం, మొక్కుబడిగా నమస్కారం చేస్తున్నాం, తీర్థప్రసాదాలు తీసుకుంటున్నాం, వస్తున్నాం. కానీ అనుక్షణం భగవంతుణ్ణి మరవకుండా ఉండటం లేదే. అనుక్షణం కూడా ఏ పని చేస్తున్నా భగవదర్పితం చేస్తూ నిరంతరం భగవత్ చింతనలో ఉంటే అది మీరు అన్నట్టు ప్రహ్లాదుడికి జరిగింది కదా. ఆయనను ఏనుగులతో దొక్కిచ్చినా, పర్వతం నుంచి దూకిచ్చినా ఏమీ కాలేదు. ఎందుకు కాలేదంటే ఆయన మనస్సు మొత్తం విష్ణు పాద స్మరణయందే ఉంది. ఆయననే ఇంకా నవవిధ భక్తులు చెప్పాడు, 9 విధాల భక్తి విధానాలు చెప్పాడు. ఇంకొకటి మీరు అనకండి, దైవానుగ్రహం ఉంది కాబట్టే మనం కలిసాం, ఇవాళ మీరు రాగలిగారు, ఇది రికార్డింగ్ చేశాం. దీనికి కూడా ఎన్నో ఆటంకాలు అయినాయి. కరెంటు పోయింది, తర్వాత ఎవరో వచ్చి డిస్టర్బ్ చేశారు. శ్రేయాంసి బహువిజ్ఞానని మళ్ళీ ఉంది, మంచి పనులకు ఆటంకాలు ఎక్కువ వస్తాయని కూడా ఉంది. ఒకవైపు మనం సంపూర్ణ శరణాగతి కోరి అమ్మవారినే మనం నమ్ముకున్నాం కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం చెప్పవలసింది చాలా ప్రశాంతంగా అందరికీ అర్థమయ్యే విధంగా వినవస్తే చాలు. చదువు కూడా అవసరం లేదు కదా. మెసేజ్లు అంటేనేమో చదువుకోవాలి. ఇది యూట్యూబ్ ఛానల్లో వింటే చాలు, వాళ్ళు వినడం కావాలి, చూడవలసిన పని కూడా లేదు. చూడడం అంటేనేమో ఏవో సీనరీస్, సినిమా లాంటిది అయితేనేమో చూడాలి దృశ్యం. ఇది కేవలము మీ ద్వారా శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఇది యోగం ఉన్నవారికి, అదృష్టం ఉన్నవారికి, మీరు ఇందాక అన్నట్టే ఎవరికి భగవంతుడి మీద విశ్వాసం ఉండే అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే వినగలుగుతారు. విన్న వాళ్ళలో కొందరు మాత్రమే అనుభవించగలుగుతారు, అంటే సాధన చేయగలుగుతారు. సాధన చేసిన వాళ్ళలో కొందరు మాత్రమే అనుభవించగలుగుతారు అని మనకు గీతలోనే లక్షల్లో మొదలైంది, చివరికి ఒకటి దగ్గరికి చేరుకుంటుంది. అంటే నేను ఉన్నాను అనే స్థితి నుంచి నేను ఎవరు అనే దగ్గరికి వస్తుంది. అయితే మనం కొంచెం ఆత్మజ్ఞానం గురించి ఇంకా కొంచెం వివరించాల్సి ఉంది. అది మనం అర్థమయ్యే విధంగా కొంచెం సులభతరం చేసి, ఇప్పుడు వేదాంతం అనగానే అందరూ పక్కన పెడతారు. అరే ఈ వయసులో వేదాంతం ఎందుకురా, నువ్వు అది ముసలోళ్ళు చదవవలసింది భగవద్గీత కానీ భాగవతం కానీ ఈ వయసులో మనకు ఎందుకంటారు. కానీ ఆత్మజ్ఞానము ప్రతి బాలుని దగ్గర నుండి అభ్యాసం చేయవలసిందే, అంటే తెలుసుకోవాల్సిందే. ఆత్మజ్ఞానం తెలిసిన వాడు గొప్పవాడు అవుతాడు. అంటే అతడి ఎందులోనైనా ప్రహ్లాదుడు, ధ్రువుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానంతో వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకున్నారు. ఈవెన్ వివేకానందుడు కూడా ఆత్మజ్ఞానంతో ఆయన ఉన్నత స్థితికి చేరుకున్నాడు. కనుక బాల్యంలో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కంటే మించిన జ్ఞానం లేదు. అసలు జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం. అసలు మిగతావన్నీ కూడా విజ్ఞానాలు, శాస్త్రజ్ఞానాలు, లోకజ్ఞానాలు అంటారు. ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా మనకు అందించేది ఉపనిషత్తులండి లేదా భగవద్గీత. దాని సారమే అది.
ఇప్పుడు ప్రస్థానత్రయ గ్రంథాలు ఉన్నాయి, అందులో ఉపనిషత్తులు మొట్టమొదటిది. ఉపనిషత్తులు 108 ఉన్నాయి. దాంట్లో 10 దశోపనిషత్తులని ప్రధానంగా తీసుకున్నారు. రెండవది బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలకు కూడా భాష్యం ఉంది. ఇవన్నీ సంస్కృత పదాలు, సంస్కృతమే ఎక్కువ ఉంటుంది. దానికి వ్యాఖ్యానాలు తెలుగులో ఇప్పుడు తాత్పర్యాలు కూడా వచ్చాయి. దాని సారాంశమే భగవద్గీత. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయానికి మన పీఠాధిపతులు అందరూ కూడా శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు భాష్యాలు రాశారు. ఇప్పుడు ఇంకా ఏమిటంటే మనం అంత దూరం వెళ్ళక్కర్లే. ఇప్పుడు మనం తేలికైన మాటల్లో మనం ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఈ ధారణా మార్గంలో పిండిత సారం అంటారు, మొత్తం సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉండి చెప్పారో ఒక విషయము విన్నవాళ్ళు కానీ లేదంటే దాన్ని తర్జుమా చేసేవాళ్ళు కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడే దాని యొక్క అర్థాన్ని పూర్తిగా చేరుకోగలుగుతారు. వాస్తవం. మరి ఈ భాష్యాలు కానీ కొన్ని ఈ మధ్యకాలంలో లేదా చెప్తున్న వాళ్ళు కానీ దాని యొక్క అర్థాలు కానీ భగవద్గీతలో శ్లోకాలు చదివి దాని యొక్క అర్థాలు వివరించేవాళ్ళు కానీ పరమాత్ముడు అయినటువంటి శ్రీకృష్ణుడు దేని గురించి చెప్పాడు, ఏ విషయం గురించి చెప్పాడు అని సరైన అర్థాన్ని మనకు అందిస్తున్నారంటారు. ఒక్కటి ఇక్కడ ఇప్పుడు మీరు మీ స్థాయిలో మీరు ఛానల్ పోషిస్తున్నారు. ఎంతసేపటికి మీ ఛానల్ చుట్టే తిరుగుతారు. అంటే ఎవరిది వాళ్ళ గొప్పగా ఉంటుంది. మా ఛానల్ గొప్పది, మా ఛానలే మంచిది అని చెప్పుకుంటారు. అట్లాగే పురాణాలు అంతెందుకు, పీఠాధిపతుల దాకా వద్దు, పురాణాలు ఉన్నాయి. 18 పురాణాలు వ్యాసుడు రాశాడు. గరుడ పురాణం ఉంది, విష్ణు పురాణం ఉంది, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అందులో నువ్వు ఏ పురాణం తీస్తే దేవి భాగవతం, దేవి పురాణం ఉంది. ఏ పురాణంలో ఆ పురాణానికి సంబంధించిన దాన్నే హైలైట్ చేసుకుంటూ వస్తారు. ఇది కూడా కాదు, సినిమా ఉంది. ఏ సినిమాలో ఎవరు హీరోగా ఉంటే మనకు ముందే తెలిసిపోతుంది. హీరో అంటే చివరికి గెలిచేవాడు హీరోనే. హీరో ఓడిపోయిన సినిమా ఏమైనా ఉందా? అంటే అర్థం ఏమిటి? కథానాయకుడిని విడిచిపెట్టి కథ ఉండదు. ఎంతసేపటికి ఆ కథానాయకుని చుట్టే తిరుగుతుంటుంది. చివరికి కూడా కథానాయకుడే మిగులుతాడు కదా, కథానాయకుడే కథను కాపాడుతాడు. అదే మాదిరిగా ఎవరి ఆయా సమయాల్లో అది అవసరమైనప్పుడు వాళ్ళు దాన్ని ఉన్నతంగా చేసి చెప్పారు. అంతే తప్ప వాస్తవమైన అర్థాన్ని ఎవ్వరు కూడా విడదీయలేదు. అంటే వాస్తవమైన అర్థంగానే ఉంది. నిజమైన అర్థము నిజంగానే ఉంది, దాన్నేం మార్చలేదు. కానీ వాళ్ళు చెప్పుకునేటప్పుడు మాత్రం ఆ సమయంలో అది అవసరం కాబట్టి. ఇప్పుడు మనకు ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, మనమే ఎందుకు దీన్ని ప్రత్యేకించి పట్టుకొని ప్రజలకు అందిస్తున్నామంటే మనకు దైవదత్తంగా మనం ఇది తీసుకున్నాం కాబట్టి ఇది అందేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతే తప్ప వాళ్ళు తక్కువ చేశారని కానీ వీళ్ళు ఎక్కువ చేశారనడానికి వీల్లేదు. అందరూ సమాజం కోసమే, లోక కళ్యాణం కోసమే వీటిని అందించాలి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ తురియ ధ్యానంలోకి వచ్చామో అండి, అక్కడ నేను ఉన్నాను అని ఒక స్థితికి ఏదైతే వచ్చిందండి, ఆ నేను ఉన్నాననే స్థితిలో ఆ ఏదైతే అనుకుంటున్నాడో అక్కడి నుండి వీరికి ఏమైనా సందేశాలు అందుతుంటాయా? ఇది అంటే కొంతవరకు, అంటే ఇది సాధన పెరుగుతున్న కొద్దీ, తురియ ధ్యానంలో మనం అనుభూతి కలుగుతున్న కొద్దీ చాలా అద్భుతాలు జరుగుతాయి వాస్తవానికి. అంటే అవతలి పరేంగిత జ్ఞానం అంటారు దాన్ని. అసలు వాస్తవానికి అనిమాది అష్టసిద్ధులు ఇక్కడనే ప్రారంభం అవుతాయి, కానీ వాటిని నమ్ముకోవద్దు అంటున్నాను. వాటిని నమ్ముకోవద్దు, వాటిని ధ్యేయంగా పెట్టుకొని చేయొద్దు. ఇప్పుడు మీకు ఆనందం కావాలంటే మీరు కోరకుండానే మీకు ఆకలి అవుతున్నప్పుడు భోజనం లభించింది అనుకోండి, మీరేం కోరలేదు, టోకెన్ తీసుకోలేదు, ఎవరికి చెప్పలేదు, మీకు టైంకు భోజనం వచ్చింది. ఎలా సాధ్యమైంది? ఆనందమైందా కాలేదా? ఈ మాదిరిగానే ఎవరి స్థాయిలో వాళ్లకు, ఇప్పుడు మీరు మీ పనిని ముడిపెట్టుకునే ఉన్నారు.
ఎంతసేపటికి దీని నుంచి బయటకు రారు. ఎంత ఆనందమైనా మీ పనిలోనే జరగాలి, కొత్తవి జరగడానికి లేదు. అంటే ఇందులో అవతలి వ్యక్తికి మనం ఏదో చూపించే అద్భుతాలు ఏమి ఉండవంటున్నా. ఇప్పుడు నా స్థితిలో నాకు సంబంధించిన అనుకూలమైన ఆనందమే నా చుట్టూ తిరుగుతుంది, వారికి సంబంధించిన ఆనందమే జరుగుతుంటుంది. ఇక్కడ ఒక్కసారే మనం అభూత కల్పనలాగా చెప్పడానికి ఉండదంటున్నా. మనం వెళ్ళే మార్గానికి ఆటంకాలు లేకుండా మీ స్థితిలో మీకు ఆనందం ఉంటుంది అంతే. అది ఏం జరుగుతుంది, మీకే రేపు ఇంకొకరిని కలవాలి, వారే ఫోన్ చేసి రండి సత్యం గారు అన్నాడు అనుకోండి, అది ఆనందమే కదా. అంటే అది ఒక రకంగా సిద్ధి, కానీ అది సిద్ధి అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మీకు మీ సాధనలో మీకు ఫలితం, అది నా సాధనలో నాకు ఒక ఫలితం వస్తుంది. అట్లా ఎవరి అనుభూతిని బట్టి వాళ్లకు ఆయా అనుకూలాలు ఆనందానికి తగినట్టుగా వెళ్తాయి. అంటే సుఖదుఖ బాధను అధిగమించి ఒక ఆనందమైన స్థితిలో మన జీవన విధానం గడుస్తుంది. సరే, ఆ అనుభవించడము కోరుకోవడం మీ స్థితిని బట్టి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ స్థితిలో ఉన్నప్పుడు కానీ ఇంకోటి అయినప్పుడు కానీ వాళ్ళకి ఇంక నేను సైలెన్స్లోకి వెళ్ళిపోతున్నానేమో, దీనిలో నుంచి ఇంక నేను బయటికి రాలేనేమో, నన్ను ఎవరైనా కదిపితే బాగుండు బయటకు వస్తాను అని పక్కన ఎవరైనా పెట్టుకుని కూర్చోవాలా? అదే చెప్తున్నా. ఇప్పుడు గాఢ నిద్ర పోయేటప్పుడు మీరు ఎన్ని గంటలకు లేద్దాం అనుకుంటారు జనరల్గా? కొందరు ఇప్పుడు చాలా మంది అంటారు ఏమంటే, నేను 4 గంటలకు లేద్దామని పడుకున్నాను అనుకోండి, కరెక్ట్గా నాకు 4 గంటలకు మేలుకు వస్తుంది అంటారు. ఇప్పుడు అలారం లేదు, ఎవ్వరు లేపలేదు, తనంతలు తానే 4 గంటలకు లేచాడు, పోని అతను వదిలేసి. మామూలుగా పడుకున్నవాడు ఏం చేస్తాడంటే సహజంగా లేవరు పిల్లలు, ఇప్పటి పిల్లలు నిద్ర వాళ్ళకు తెల్లవారి అట్లా జామున్నే నిద్ర ఎక్కువ వస్తుంది, వచ్చి 6 గంటలకు లేస్తారు. కొంతమందికి ఆ సూర్యకిరణాలు వెలుగు రాగానే మెలకు వస్తుంది. అదే మాదిరిగా ఇక్కడ ఒకరిని బట్టి లేపాలని కానీ అందులో లీనమైపోతాడని కానీ ఏం భయపడవలసిన పని లేదు. ఆటోమేటిక్గా మీ సమయం అయిపోగానే మిమ్మల్ని లేపడానికి రెడీ ఉంటారు. ఎవరు? మన లోపల ఉన్న వారే మనకి చాలు నాయన, ఇక నువ్వు లేవు వెళ్ళు అంటే. ఇక్కడ ఆనంద జీవనం లక్ష్యం కదా మనది. లోపల మీ ఇంటి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు పల్లెంలో భోజనం రెడీ పెట్టుకొని, ఈయనది ఎప్పుడు అయిపోతుంది ఇంకా వస్తులేడని. ఆ బాధ ఏం చేస్తుందంటే మిమ్మల్ని లేపేస్తుంది. మీరు ఎందుకు మంత్రదీక్షలు ఎవరు గురుగారు మీరు? అంటే ఇప్పుడు దీక్ష ఇవ్వడం అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఏదో ఇప్పుడు మన బీజాక్షరాలు ఎలాగే చెప్పాము, అవును, దీనికోసం ఎలాగన్నా తన్మాత్రల గురించి కూడా బీజాక్షరమే చేసుకోమంటారు. దీక్ష ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? మీ బాధ్యతను నేను తీసుకోవడం అని అర్థం, అంతే కదా. ఇప్పుడు ఒకరిని శిష్యుడిగా చేసుకున్నామంటే ఆ శిష్యుడి యొక్క పాపపుణ్యాలను మనం అనుభవించాలన్నమాట. అయితే ఒక్కటి, ఇప్పటి వరకు శిష్యులుగా అసలు నేను గురువు అనే భావనే నాకు లేదు, ఫస్ట్ పాయింట్. రెండవది, ఎవరైనా వచ్చి నన్ను గురువు అంటే నాకు పెద్ద నాలో గొప్పతనం ఏం లేదు, ఎందుకు నన్ను గురువు అంటున్నారో అర్థం కాదు. మూడవది, ఎవరైనా శిష్యులు వచ్చి మనకు ఉపదేశం ఇవ్వాలి లేకపోతే దీక్ష ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఏది మాట్లాడుతున్నానో అదే ఉపదేశం. ఇప్పుడు ఇదంతా ఉపదేశం కాదా, ఇదంతా దీక్ష కాదా? ఇప్పుడు నేను మీతో సాధనలో చెప్పిందంతా ఇప్పటి వరకు నేను ఎవరిని శిష్యులుగా కానీ దీక్ష ఇచ్చిన వాళ్ళు కానీ లేరు. ఇంతవరకు ఆ విషయంలో నేను తీసుకోలేదు. ఎందుకంటే మనది ఒక పరంపరాగతంగా వస్తేనేమో అవసరమవుతుంది, ఇది పరంపరాగతంగా లేదు. ఇది మన అంతరంగం నుండి వచ్చిన జ్ఞానము ద్వారా మనం ఈ స్థితి అనుకోరాదు, ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు మనం కొత్తగా కల్పన చేసి దీక్ష ఇవ్వడమని ఉపదేశాలు ఇవ్వడమని చేయడం వల్ల దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుత కాల పరిస్థితులు ఒకే రకంగా లేవు. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం ఉన్న కాలం పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడున్న కాల పరిస్థితులు రేపు ఉంటాయని నమ్మకం లేదు. కనుక ఒకరితో
ఆత్మీయతను పంచుకోవడంలో ఉన్నంత ఆనందం నేను ఎలా భావిస్తానంటే, ఉపదేశము దీక్ష అంటే తల్లి చిన్న పిల్లవాడు, పసి పిల్లవాడికి తల్లికి ఏ విధమైన కండిషన్ ఉంటుంది? ఈ పిల్లవాడు ఉపదేశం అడుగుతాడా, దీక్ష అడుగుతాడా? ఏడుస్తుంటే పాలిస్తుంది కదా, వాడు ఆడుకుంటే సంతోషిస్తుంది. అగో దానికంటే ఉత్తమమైంది లేదనిపిస్తుంది. అంటే మీరు ఈ సాధనా మార్గం, యోగ మార్గంలో తుర్యాస్థితి, తుర్యాతీతానికి ఇవన్నీ స్థితులు దాటి వెళ్ళి ఉన్నారు. మీ లోపల ఒక అనంతమైనటువంటి శక్తి చైతన్యము మీ లోపల ఉన్నది. ఆ శక్తి చైతన్యాన్ని సాధనలో ముందుకు వెళ్ళలేకుండా ఎక్కడో ఆగిపోతున్న వాళ్ళు, లేదా ముందుకు ఇంకా స్ట్రక్ అయిపోయి ఏదో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏదో ఒక శక్తిపాతమో ఏదో ఒకటి చేసి ముందుకు తీసుకెళ్ళచ్చు కదా. అంటే ఇందులో మన ధారణా మార్గంలో శక్తిపాతాలు కానీ, కుండలిని యోగాలు కానీ, సిద్ధులు కానీ, మహిమలు కానీ, అభూత కల్పనలు కానీ, ప్రలోభ పెట్టడం కానీ, తర్వాత మభ్య పెట్టడం కానీ ఏ మాత్రము లేదు. నేను ఎవరైనా వస్తామని ఫోన్ చేస్తే నేను ఎదురుగా వెళ్తా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. అలాగే ఇంతవరకు దాదాపు ఈ ఫోను ఎప్పుడు పుట్టింది, ఫోను ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే డైరెక్ట్గా నా ఫోన్ మాట్లాడతా. కానీ నేను వేరే వాళ్లకు, మా ఇంటి కుటుంబ సభ్యులు కూడా నా ఫోన్ మాట్లాడారంటే అది ఒక నేను నేరంగా భావిస్తా. అంటే ఇక్కడ నాకేమీ పెద్ద ఆశ్చర్యమో విశేషమో కనిపించలే. నాకు చాలామంది ఫోన్లు చేసి ఏమంటే, అయ్యో మీరే మాట్లాడుతున్నారంటే అది నేరమా లేకపోతే పాపమా అంటే అవసరం పడలేదంటున్నా. ఇప్పుడు ఆ విధంగా చెయ్యాలని అనిపించలే. త్రికరణ శుద్ధి అంటే ఏమిటి? మనస వాచ కర్మణ మనం ఒకే రకంగా ప్రపంచానికి కనిపించినప్పుడు, మన జీవన విధానం ఉన్నప్పుడు, అప్పుడు ఈ వీటికి అవకాశం ఉండదు. అంటే మనకు మిగతా వాళ్ళ విషయంతో సంబంధం లేదు. మనం ఎవరిని విమర్శిస్తలేము, ఎవరిని నిందిస్తలేము, ఎవరి ప్రయత్నం వాళ్ళది. మన ప్రయత్నంలో మాత్రం నిరాడంబరము, నిష్కల్మషము, నిష్కపటమే ఉండాలన్న ప్రయత్నం తీవ్రంగా జరుగుతుంది. అంటే మీరు ఈ విద్యని ఎక్కువ మందికి అందిద్దాము, ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని అందిద్దామని అనుకుంటున్నారా, లేదా మీ సాధనలో వెళుతూ ఎవరికన్నా వస్తే అందిద్దాం అనుకుంటున్నారా? అయితే ఇక్కడ మీరే ఒకరోజు మీరు ఛానల్లో ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు నన్ను రావాలన్నప్పుడు నేను మీకు ఒక కండిషన్ చెప్పాను. నేను ఏమన్నా అంటే, నాకు అవసరం లేదు, నాకు ఒక 10 మంది ఉంటే చాలన్నా, 10 మంది తోడు ఉంటే చాలన్నా. అంటే మీరేమన్నారంటే ఆనాడు, అంటే 3 ఏళ్ల క్రితం మీరేమన్నారంటే, మీకు 10 మంది రావాలంటున్నారు, కరెక్టే. అంటే ఒక 100 మందికో 1000 మందికో తెలిస్తే ఆ 1000 మందిలో 100 మంది చూస్తే ఆ 100 మందిలో మీకు 10 మంది వస్తారు కనుక మీరు ఎలాగైనా వచ్చి చెప్పాలన్నారు. నేను దానికి తలొగ్గి, అంటే 10 మంది కోసం తలొగ్గి మనం ఛానల్లో మొదలుపెట్టాం. మీరన్నట్టే వాస్తవానికి సరే 10 మందో ఏదో 5 మందో 4 20 మందో వస్తున్నారు, ఓకే. అయితే నా ఉద్దేశం ఏమిటి, ఇప్పుడు మల్లె పువ్వు ఉంది. మల్లె పువ్వు ఏం చేస్తుందంటే, దాన్ని వాసన పువ్వేమనుకోదు. నేను ఒక 50 మందికి 1000 మందికి వాసన రావాలి నాదనే పువ్వు అనుకుంటుందా? ఎవరైతే ఆ మల్లెపువ్వు వాసన కావాలని కోరుకుంటారో దాన్ని తెంపుకుంటారు, వాసన చూస్తారు, లేదా తన పక్కకున్న వాళ్ళందరికీ వాసన చూపిస్తారు, లేకపోతే తలలో పెట్టుకుంటే అందరూ చూస్తారు కదా అని తలలో పెట్టుకుంటారు. అంతే తప్ప మల్లెపువ్వు ఏం కోరుకోదు కదా. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు వెలిగిస్తాడు. నేను ఇవాళ 1,000,000 మందికి నేను వెలుగునియ్యాలి, లేదా ఇంకా 140 కోట్ల మందికి వెలుగునియ్యాలని ఏమి అనుకోడు కదా. ఆయన వంతు వెలుగునివ్వడం. ఇప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. నా డ్యూటీ ఏంది? నా డ్యూటీ చెప్పండి, జ్ఞానాన్ని అందించడం. జ్ఞానాన్ని అందించుకుంటూ పోతాం. ఎవరు అందుకుంటారో, ఎంతమందికి అందుతుందో, మనం ఇంతమందికి అందించాలనే సంకల్పం చేయడానికి మనం ఎవరం అంటున్నా? అది మన చేతిలో లేదు. ఒక్కరికే అందిస్తాము. బ్రహ్మంగారి వెంబడి సిద్ధప్ప ఒక్కడే ఉండే,
రామకృష్ణ పరమహంసకి వివేకానందుడు ఒక్కడే, అంటే ఎంతో మంది ఉండొచ్చు, కానీ సరైన పైకి వచ్చిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు. శంకరాచార్యుల దగ్గర 4 శిష్యులను ఆయన ఎంచుకొని 4 పీఠాలు అంతటి స్థాయిని నేను పోల్చుకోవట్లేదు. అంటే నేనేమంటున్నానంటే మనము ఒక టార్గెట్ అవసరం లేదంటున్నా. నేను ఇలానే ఉండాలని కోరుకోవట్లేదు, అలా అనేక మందికి ప్రచారం చేయాలని కోరుకోవట్లేదు. అది ఎప్పుడు ఎలా జరిగితే అలా జరగని. ఇప్పుడు ఈ జానప్రస్థం ఇక్కడికి వచ్చింది, 10 మందికి అందించాలనే ప్రయత్నమే జరుగుతుంది. అంటే ఇదంతా కూడా మామూలుగా ఉండేవాళ్ళు చెప్పే విషయాలు గురువుగారు. అవును, మీరు ఒక సాధనలో ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మీకు భవిష్యత్తులో మీది ఎలా ఉండబోతుంది అనేది మీకు ఆల్రెడీ ఇప్పటికే ఇప్పుడు చెప్పను. తర్వాత తురియాతి స్థితికి వెళ్ళిన తర్వాత మౌనంలో ఉన్నప్పుడు మీకు పలక మీద రాసి చూపిస్తా. అంతవరకు దాకా మీరు నన్ను వదిలిపెట్టొద్దు, నేను మిమ్మల్ని వదిలిపెట్టాను, అంతే కదా. ఎందుకంటే ఇది ఏంటి, దీని లక్ష్యం ఏంటి, దీన్ని ఎంతవరకు కొన్ని ఏమవుతాయంటే, ఒకటి కాలమే దైవం, కాలమే నిర్ణయిస్తుంది. ఏ విషయంలోనైనా ఎవరికైనా లాభమైనా నష్టమైనా లేకపోతే బాధ అయినా సుఖమైనా కాల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కనుక మనం కాలాతీతులం కాలేదు, ఇంకా కాలానికి కట్టుబడే ఉన్నాం. కాలానికి కట్టుబడి ఉన్నాం కనుక ఆ కాలమే నిర్ణయిస్తుంది. కాలాతీతులు అంటే గుర్తొచ్చింది గురుగారు, ఇప్పుడు గుణాతీతంగా అరిషడ్ వర్గాలని ఇప్పుడు జయించి మీరు వాటిని అదుపులో పెట్టుకున్నాం అనుకుంటాం, కానీ అవి అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంటాయి కదా. మీకు అలా వచ్చినప్పుడు ఆ సందర్భాల నుంచి మళ్ళీ ఎలా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది? ఆత్మవిమర్శనే. ఇప్పుడు తప్పు, మీరు ఇందాక నన్ను ప్రలోభ పెట్టారు 2 విషయాలు. ఒకటి, మీరు ఇంకా ప్రచారం ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, దీన్ని విస్తృతపరచాలని లేదా అని అడిగారు. అంటే నాకు ఆసక్తి లేదు ఒకటి. రెండవది, ఇందాక చెప్పాను, ఫోన్లు ఆడంబరాలు వాటికి దూరంగా ఉంటామని. ఎవరో వస్తారు, అక్కడ 100 ఎకరాలు ఉంది, అక్కడ పెద్ద ఆశ్రమం పెట్టండి అంటారు. లేదా ఇందాక చెప్పాను, ఒకరు వాళ్ళు యోగా విలేజ్ పెడుతున్నామన్నారు. అంటే ఇవన్నీ ఎలాంటివి అంటే మీరు చెప్పినట్టే ఈ అరిషడ్ వర్గాలన్నీ వచ్చి మన దగ్గరికి చేరుతాయి. అవి ఎప్పుడు రెడీగా ఉంటాయి, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని. అలా ఎంతోమంది వచ్చేవాళ్ళు కూడా మనల్ని పరీక్షిస్తుంటారు, ఈయన దేనికి లొంగుతాడని. కొంతమంది డబ్బులు చేతికి ఇవ్వడానికి వస్తారు. నేను ఇప్పటివరకు డబ్బులు చేతికి తీసుకోను. అంటే అట్లా అనిపించింది, తీసుకోవద్దు అనిపించింది. వాళ్ళు నేను అడుగుతా, ఎందుకు ఇస్తున్నారమ్మా అంటే, ఏదో మా తృప్తి కొరకు లేదా అమ్మవారి సేవ కొరకు అంటారు. అక్కడ పాత్ర ఉంటుంది కదా, అందులో పెట్టమంటాం. అలాగే మనల్ని ప్రలోభ పెట్టడానికి ఇలా బయట వర్గం నుంచి, ఇంట్లో వర్గం నుంచి కూడా వస్తాయి. ఇప్పుడు పిల్లలు వాళ్ళ నుంచి కూడా, బంధువుల నుంచి, మిత్రుల నుంచి, ఇవన్నీ కూడా మాయా స్వరూపమే కదా. మాయ అడుగడుగునా అది నిండి ఉన్నది. పరమాత్మ స్వరూపం ఏ విధంగా నిండి ఉందో మాయా స్వరూపం కూడా అదే విధంగా నిండి ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్గా ఉన్నాయి. ఇప్పుడు మనం అంటే కత్తి మీద సాములాగా మనది, ఇటు దుంకితే ఇది పట్టుకుంటుంది, అటు దుంకితే మనం అటే దుంకడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనుక్షణం మనం మాయకు లోబడకుండా ఆచితూచి అడుగు వేసినట్టయితే అద్భుతాలు జరుగుతాయి. దీని గురించి ఇంకా మాట్లాడదాం. ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు, ఈ ప్రశ్న ఎందుకంటే గురుగారు, ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు నేను అన్నీ అదుపు చేసుకున్నాను, నేను అన్నిటి కంట్రోల్ చేసుకున్నాను, కానీ మళ్ళీ నాకు ఇప్పుడు కోపం వచ్చిందంటే నేను మొత్తానికి భ్రష్టుని అయిపోయినా ఇట్లా భావిస్తూ ఉంటుంటారు అనమాట. అవి రావడం అనేది కరెక్ట్ అయినా అతన్ని ఎలా దాని నుంచి చేసుకున్నా, భ్రష్టత్వం అనేది ఎక్కువ ఆలోచిస్తుంటారు కదా. అంటే భ్రష్టత్వం అనుకోరాదు, ఆ క్షణంలో అతడికి అంటే సాధ్యం కాకుండా కావచ్చు. ఎందుకంటే కొన్ని ఆశయాలు పెట్టుకున్నప్పుడు ఆ ఇబ్బంది వస్తుంది. అందుకే సంకల్పాలు వద్దని. సంకల్పం పెట్టుకుంటామా ఇవన్నీ ముందుకు వస్తాయి. అది సక్రమంగా జరుగుతలేదు అనుకోండి, ఇతనిలో ఆవేశము, ఆదుర్ద, కోపము ఇవన్నీ పెరుగుతాయి. సక్రమంగా జరిగితే ఆనందము, సుఖము అవి కూడా పెరుగుతాయి. కనుక సంకల్పమే లేకుండా ఉంటే, సకల కర్మలకు సంకల్పమే మూలం. ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ సంకల్పం పెట్టామనుకోండి, ఇక సామాన్యుడికి మనకు తేడా ఏముంది? అందుకే సంకల్ప రాహిత్యం కావాలి. తురియ ధ్యానంలో సంకల్పం లేదు. సంకల్పం ఉంటే మళ్ళీ మీరన్న ధ్యానంకి వచ్చినట్టు, సాధారణ ధ్యానం అయినట్టు, తురియ ధ్యానం కాదు. తురియ ధ్యానంలో సంకల్పం ఉండదు, కేవలం
ఆత్మానందానుభూతి మాత్రమే ఉంటుంది. ఆత్మానంద స్థితిలో ఉండడమే ఉంటుంది. నువ్వు ఆత్మానంద స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి, కానీ మళ్ళీ నువ్వు సంకల్పాలు, మళ్ళీ కోరికలు, మళ్ళీ క్రియలు పెంచుకోవడం మంచిది కాదు. అందరూ కూడా ఫోనుల్లో చెప్పేయండి అని అడుగుతున్నారు కదా గురుగారు. అవును, ఫోనుల్లో చెప్పొచ్చు కదా, మేము బాగా దూరంగా ఉన్నాం కదా, ఫోన్ చేస్తే మాకు చెప్పొచ్చు కదా, లేదా ఆన్లైన్లో చెప్పొచ్చు కదా, ఇవన్నీ అడుగుతున్నారు కదా. అయితే మన సంకల్పం అది కాదు వాస్తవానికి. ఇది సబ్జెక్ట్ కాదు కదా. వాళ్ళకి ఇంకా ఈ ఆధ్యాత్మిక అనుభూతి లేదా ఈ సాధన పూర్తిగా అవగాహన కావటం లేదు. ఈ ఆసనాలు వీటి ప్రాణాయామం లాగా అనుకుంటున్నారు, కానీ అసలు ఇది అలాంటిది కాదు. వ్యక్తిగత అనుభూతిని కొలమానం చేయడం చాలా కష్టం. ఒకటి, పర్సనల్ అటెన్షన్ లేకుండా మనం జ్ఞానాన్ని వాళ్ళు పొందలేరు, మనం అందించలేము. అవుతుంది, వింటారు, కానీ కొనసాగదు. అది అభ్యాసంలోకి రాదు. అనుభవంలోకి రావాలంటే ప్రత్యక్ష శ్రవణం. ఇప్పుడు మీరు నా వైపు ఏకాగ్రతతో దృష్టి పెట్టి విన్నంత విధంగా ఇప్పుడు ఇంత రికార్డ్ చేస్తున్న దీన్ని వినే వాళ్ళందరూ కూడా అంత అనుభూతిని పొందలేరు. అందుకే శ్రవణం అనేది అప్పటి నుంచి అప్పటి నుంచి కూడా శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం అని చెప్పారు. మరి గ్రంథ పఠనం శ్రవణంతో సమానం అంటే కాదు. ఇప్పుడు చాలామంది గ్రంథాలు కూడా అడుగుతుంటారు, ఏమైనా పుస్తకాలు ఉంటే చెప్పండి, మేము తీసుకుంటామని. గ్రంథ పఠనం వల్ల కానీ యూట్యూబ్ వల్ల కానీ కొంత అవగాహన అవుతుంది. అవగాహన కాదన్న సమస్య లేదు, కానీ అభ్యాసంలోకి రావడం, అనుభవంలోకి రావడం, అభ్యాసం చేయడం కానీ అభ్యాసం చేస్తుండగా అనుభవంలోకి రావడానికి కానీ ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే చేయలేరు, అది కొనసాగదు, మధ్యలో ఆగిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు, సమయం వృధా అవుతుంది తప్ప. కొందరు ఏం చేశారంటే ఈ ఛానల్ చూసి కొందరు అభ్యాసం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది వచ్చింది ఈ అభ్యాసం వల్ల. వస్తే అప్పుడు వాళ్ళు కొందరు మానేసి ఉంటారు, కొందరు మాత్రము ఫోన్ చేసి తెలుసుకొని మేము ఎప్పుడు రావాలనో మీరు చెప్తే వస్తాము, మాది ఇట్లా జరిగింది, ఈ ప్రాబ్లం వచ్చింది, దాన్ని నివారణ చేసుకొని మళ్ళీ ముందు సాధన చెప్పండి అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ లభించే జ్ఞానం మాత్రం ఆనందానుభూతిని తప్పకుండా కలిగిస్తుంది. ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో, శ్రద్ధ, పట్టుదలతో అవగాహన చేసుకొని అభ్యాసం చేస్తారో వాళ్లకు తప్పకుండా ఆత్మానందం లభిస్తుంది, ఆనంద జీవనం సాగిస్తారు. అయితే ఆనంద జీవనం లభించగానే ఊరుకునేది కాదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కొంతకాలం నేర్చుకొని దాన్ని నిలుపుకోవాలి, నేర్చుకొని అది లభించగానే అవసరం లేదనే భావనలోనే ఉంటారు. కానీ ఈ సాధన ఎటువంటిదంటే జీవితాంతం కొనసాగించవలసిందే. అంటే ప్రాణం ఉన్నంత వరకు సాధన జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అనుభూతి కలుగుతుంది, కొన్నిసార్లు అనుభూతి కలగకపోయినా నిద్రాహారాలు ఉన్నంత వరకు సాధన తప్పదు, అభ్యాసం జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నటువంటి వారికి మీరు ఇచ్చే సందేశం? ప్రస్తుత సమాజానికి ధ్యానప్రస్థము ద్వారా తెలుసుకోవాల్సింది ఒక్కటే. అంటే సరే, కాల పరిస్థితులు మారిపోయినాయి, పిల్లలు చెప్పినట్టు పెద్దలు వినే పరిస్థితి వచ్చింది. అంటే పెద్దలు చెప్పినట్టు పిల్లలు వినట్లేదు, ఈ ఫోన్లకి అలవాటు పడి సక్రమంగా విద్యను అభ్యసించటం లేదని, తర్వాత చెడు మార్గాలు పడుతున్నారని బాధపడుతున్నారు. వాళ్ళకి ఇచ్చే సలహా ఏమిటంటే, ముందు చిన్న వయసులోనే, పిల్లలు చెబితే వినే వయస్సులోనే వాళ్లకు ఈ సాధనను అభ్యాసం చేయించినట్టయితే, అందుకే 8 సంవత్సరాల వయస్సు నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ధ్యానప్రస్థము ద్వారా కానీ
ఏ మార్గం ద్వారానైనా పర్వాలేదు. ఈ ఆత్మజ్ఞానాన్ని ధ్యానాన్ని అభ్యాసం చేయిస్తే వాళ్లకు ఏది అవసరమో ఏది అనవసరమో వాళ్ళంతలా వాళ్ళే నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. కనుక మనం చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళే వాళ్ళ మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అప్పుడు పెద్దలకు ఆయాసం ఉండదు, పిల్లలకు బాధ ఉండదు. పిల్లలు కూడా రేపు మళ్ళీ పెరిగిన తర్వాత పడే ఆయాసం ఉంటుంది వాళ్ళ పిల్లలతో, వాళ్ళ కుటుంబంలో. అటువంటి ఆయాసాలు ఏమీ లేకుండా సాఫీగా జీవనం కొనసాగుతుంది. అలాగే పెద్దలు అంటే యువతరం యువకులు కూడా ఏమనుకుంటారంటే మా వేషం చూసి, ఇక్కడ ఈ పరిస్థితి చూసి ఇదే ఒక సాంప్రదాయానికి సంబంధించింది, ఇందులో మీరు ఇంతవరకు అడిగినట్టే ఈ ఉపదేశాలు, మంత్రాలు, దీక్షలు ఉన్నాయని భావన చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడి దాకా రారు, అడగరు, తెలుసుకోరు, వాళ్ళే ఊహించుకుంటారు. ఇక్కడ ఏదో దీక్షలు ఉంటాయి, ఉపదేశాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, అవన్నీ మన నుంచి ఎక్కడవుతుంది, ఇప్పుడు సాధన చేయాలి, ఇంకొకటి మనకు మాంసాహారం అలవాటు ఉంది, తర్వాత ఇంకా వేరే అలవాట్లు ఉంటాయి, మనం చేయలేము అనుకుంటారు. కానీ అవన్నిటికీ అతీతంగా ఈ సాధన ఉంటుంది. మీరు ఏదో దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు, ఉపదేశాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు మీ పాఠశాలలో మతం మార్చాల్సిన పని లేదు. మీరు మీ పాఠశాలలో మీ టీచర్ చెప్తుంటే ఎలా వింటారో అలా వింటే చాలు. అది కూడా ఒకటే రోజులో ఉదయం వినండి, మధ్యాహ్నం అభ్యాసం చేయండి. మీరు మీ ఇంటి దగ్గర మిగతా మీరు ఏ చేయాలో అది చేసుకోవచ్చు. అలా చేస్తే చాలు అనే చెప్తున్నాం. మీరు ముందు వినండి. వినడం అంటే ఇదేదో కొత్తగా హిప్నటైజ్ చేసినట్టుగా మీ మైండ్ ఏం మార్చము, యథార్థమైన స్థితిని తెలియజేస్తాము. అవగాహన చేసుకోండి ముందు. ఎంత అవగాహన అయితే అంత సులభంగా అభ్యాసంలోకి వస్తారు. ఎంత అభ్యాసం జరిగితే అంత సులభంగా అనుభవంలోకి వస్తుంది. అంతే తప్ప ఇందులో కొత్త విద్య లేదు. ఒకటి, ఇది మనం కల్పించింది కాదు, ఇది సనాతనమైంది. ఒకటి ఏంటంటే ఇది మనం కొత్తగా కల్పించింది కాదు, లేదా ఏదో గురు పరంపరతో వస్తున్నది కాదు. ఇది నేను స్వానుభవంగా అనుభవించి ఒక రూపకల్పన తయారు చేసిందే. అంతేకాక నేనేమి యోగిని సన్యాసిని కాదు, నేను అందరిలాగానే గృహస్థ జీవనంలోనే ఉన్నాను. కనుక ఇప్పుడు ఎక్కడ మీకు ఇబ్బంది కలుగుతుంది రావడానికి, దీన్ని అనుసరించడానికి ఇబ్బందులు ఏమున్నాయి? అదే అంటే చాలా సరళంగా ఉన్నది, చాలా సరళంగా సులభంగా ఉంది. ఇంకొకటి, మనం ఆర్థిక భారం కూడా పెట్టట్లేదు. మిమ్మల్ని వచ్చిన వాళ్ళను డొనేషన్స్ ఇవ్వను, లేకపోతే మీరు డబ్బులు ఎంతన్నా తీసుకోండి గురువుగారు, మాకేం అభ్యంతరం లేదు, మీరు డబ్బులు ఎంతన్నా తీసుకోండి. కానీ మేము వచ్చిన వెంటనే మాకు ఆలోచన రహిత స్థితిని ఇవ్వండి, మాకు ఆత్మదర్శనం చేయించండి, మా కుండలని యాక్టివేట్ చేయండి. తెల్లవారే మనకు అమ్మవారు ప్రత్యక్షం కావాలి, ఆజ్ఞా చక్రం ఓపెన్ కావాలంటే ఎంత ఇస్తాము. అయితే ఇది డబ్బులకు సాధ్యమయ్యేది కాదు. అంటే డబ్బులు అనేది కృత్రిమమైంది. జ్ఞానాన్ని వెలకట్టలేం, ప్రాణాన్ని వెలకట్టలేం, జీవితాన్ని వెలకట్టలేం. వెలకట్టలేని ధనం ఎందుకు అంటే ధనానికి ఏమైనా విలువ ఉందా? ధనానికి విలువ ఉంటే జ్ఞానాన్ని వెలకట్టాలి కదా. అంటే జ్ఞానాన్ని వెలకట్టలేని ధనానికి విలువ ఎక్కడుంది అంటున్నాను. కనుక ధనంతో ఇది సాధ్యమయ్యేది కాదు. ఇది కేవలం విశ్వాసమే పెట్టుబడి, నమ్మకమే పెట్టుబడి. ప్రయత్నం అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇంకొక సందేహం ఉంది కదా, మీరు ఈ ఊర్లోనే ఇక్కడే చెప్తారా, లేదు ఎక్కడికైనా వచ్చి బయట అంటే మా వాళ్ళు 10 మంది 20 మంది ఉంటుంటారు మరి అన్ని చోట్ల, మీరు ఏమైనా చెప్పమంటే అలా వస్తారా అన్నట్టు? ఒకటి, ఇప్పుడు అలా చెప్పకూడదని లేదు. ఇప్పుడు అక్కడ ఎక్కడో ఒక చోట ఒక అమ్మగారు ఫోన్ చేసి గుడివాడకు రమ్మన్నారు. అక్కడ 100 మంది దాకా సాధకులు ఉన్నారు, నాకు మీ మీద పూర్తి విశ్వాసం కలిగింది,
మీ వీడియోలన్నీ చూశాను, నచ్చింది, మీ మీద నమ్మకము, ఇక్కడ 100 మంది ఉంటారు, మీరు రండి అన్నారు. ఆ పత్రిజీ పిరమిడ్ వాళ్ళ సభ్యులు. అంటే నేనేమన్నానంటే, మీ ఒక్కరికి నమ్మకం కలిగింది, కానీ ఆ 100 మందికి నమ్మకం కలగలే కదా. ఇప్పుడు నేను మీ గురించి రావాల్సిందే కానీ 100 మంది కోసం కాదు. మీరు ఒకసారి మా దగ్గరికి రండి. ఇప్పుడు మీకు నమ్మకం కలిగింది కదా అంటున్నారు కదా, మీరు ఒకసారి మా దగ్గరికి రండి. వచ్చిన తర్వాత అప్పుడు మీరు పొందిన అనుభూతిని వాళ్ళకి చెప్తే, వాళ్ళకు నమ్మకం కలిగితే అప్పుడు మనం వాళ్ళకి చెప్దాం. ఇది ఎలా ఉంటుందంటే, చాలా వరకు విన్నప్పుడు బాగుంటుంది, అందరూ తలకాయలు ఊపుతారు, ఆహా ఓహో అంటారు. కానీ క్రియాక్షేత్రంలోకి రావాలి కదా, అభ్యాసంలోకి రావాలి. అభ్యాసంలోకి వచ్చిన తర్వాత అనుభవాలు, సందేహాలు నివారణ చేసుకోవాలి. మనం ఒక్కరోజు అక్కడికి వెళ్తామనుకోండి, ఎంత టైం ఇస్తాము? అక్కడ ఉన్న 10 మందికి 10 మందికి కలిగిన సందేహాలు నివారణ చేయడానికే టైం సరిపోదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సందేహము, ఒక్కొక్క రకమైన అనుభూతి, అనుభవాలు కలుగుతాయి. ఇక్కడికి వస్తే ఏమైందంటే, ఎంత సమయమైనా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకరు వస్తే ఒకరోజు కాదు, 2 రోజులు ఉన్నా పర్వాలేదు, వాళ్ళ సందేహాలు మొత్తం నివారణ అయిపోతాయి. అభ్యాసం మొదలు పెడతారు, వాళ్ళకు కొంత ఏమిటి సంతృప్తి కలుగుతుంది. అక్కడికి వచ్చినందువల్ల ప్రయోజనం ఏమి ఉండదు అంటున్నా. మీరు 100 మంది ఉండని, 10 మంది ఉండని, 1000 మంది ఉన్నా కూడా ఒక సభ అవుతుంది, ఒక ప్రసంగం అవుతుంది, ఒక ప్రవచనం మాదిరిగా ఉంటుంది. కానీ ఈ ధ్యానప్రస్థానికి ఆ ప్రవచనాలతో, ప్రసంగాలతో, సభలతో ఇది దీని యొక్క లక్ష్యం నెరవేరదనిపిస్తుంది. అంటే నెరవేరే అవకాశం ఉండదు. ఇంకొకటి, ఇక్కడ స్థలంలో ఉండే ప్రభావము, చైతన్యము వేరుగా ఉంటుంది. అక్కడ ఎక్కడో మారుమూలకు వెళ్ళి అక్కడ సభ పెట్టుకుంటే చెప్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇది సభలు, ప్రసంగాలు, సమావేశాలు, తర్వాత వాటికి అందనిది అవాంగ్మానస గోచరం అనే చెప్పారు కదా. ఆత్మజ్ఞానము మనస్సుకు, మాటకు అందనిది. అలాంటి దాన్ని తీసుకుపోయి 10 మందిలో ప్రచారం ఎలా చేయగలుగుతాం? వాళ్ళందరినీ ఎలా సంతృప్తిపరచగలుగుతాం? కనుక అలాంటి కార్యక్రమాలను ఎక్కువ ఇష్టపడట్లేదు. అంటే ఏదైనా కూడా ఇక్కడికి వస్తే కనుక, ఇక్కడికి వస్తే వాళ్ళకి మీరు ఇవ్వడానికి పూర్తిగా అంకితమై ఉన్నాం, ఉంటుంది. అంకితమై ఉన్నాం. 3 నెలలకు ఒకసారి ఒక రోజు వస్తే సరిపోతుంది, అంతే. ఇంకా చెప్పవలసింది ఏమిటంటే, తురియ ధ్యానం తర్వాత ఏముంది? ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళికలో తురియ ధ్యానం ఓకే, బాగుంది. తురియ ధ్యానం తర్వాత ఏం జరుగుతుంది? తురియాతీత స్థితి ఎలా ఉంటుంది? తురియాతీత స్థితిలో ఏం చేస్తారు? అయితే అవన్నీ మనం ఊరికే అనుకున్నాం. కానీ ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తే ఆ స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఏమైందంటే, తాను సంకల్పించేది ఏది ఉండదు, సంకల్పరహితులు అవుతారు. తురియ ధ్యానం తర్వాత తురియాతీతంలో సంకల్పం అనేది ఉండదు. కేవలం జీవనయానం జరుగుతూ ఉంటుంది. జీవనయానం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితిలో జీవనయానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ధ్యానప్రస్థంలో ఆత్మజ్ఞానము నిరంతరం అందుబాటులో ఉంటుంది. అంటే నిశ్చయ జ్ఞానం పోకుండా ఉండడం కోసం ధ్యానప్రస్థంలో ఆత్మజ్ఞాన బోధ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని వర్ణించడానికి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అన్ని ఉపనిషత్తులు చివరికి చెప్పి మళ్ళీ ఆత్మజ్ఞానం దగ్గరికే వస్తాయి. అన్ని ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్ని స్పృశిస్తాయి. కనుక అటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి ఇక్కడ శాశ్వతంగా అవకాశం ఉంటుంది. తర్వాత తురీయాతీతంలో ఎలా ఉంటారు, ఎలా ఉండగలుగుతారు, వారి జీవన విధానం ఎలా ఉంటుందో కూడా అనుభవపూర్వకంగా ఇక్కడ తెలుస్తుంది. ఈ 2 విషయాలు మనకు భవిష్యత్తులో వస్తాయి. అంటే మనము సమాధిలోకి వెళ్ళి ఇక్కడే తపస్సు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరి సంసార జీవనంలో వాళ్ళ నిత్య వ్యవహారాలు యథావిధిగా కొనసాగుతాయి. సాంసారిక జీవనానికి ఎలాంటి ఆటంకము ఉండదు. ఎవరిని కూడా బుద్ధిపూర్వకంగా మార్చుకోవాల్సిన పని లేదు. అంటే నియమాలను వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వస్తుంటాయి.
ఒకరు నామం పెట్టుకుంటారు, ఒకరు వైష్ణవ మతంలో ఉంటారు, ఒకరు స్మార్త మతంలో ఉంటారు, ఒకరు బొట్టు పెట్టరు. ఇక్కడికి వస్తే ఏదో బలవంతంగా వాళ్ళను సాంప్రదాయాన్ని రుద్దడం ఉండదు. ఒక ధర్మం తప్పకుండా ఉంటే చాలు. అంటే ధర్మం మాటకు కట్టుబడి ఉండడం. జీవితం ఏమో కాలానికి కట్టుబడి ఉంది, కాలము ధర్మానికి కట్టుబడి ఉంది, ధర్మానికి ముడిపడి ఉంది. ధర్మము కర్మల మీద ఆధారపడి ఉంది. అంటే మనం చేసే పనులు సక్రమంగా చేస్తే, ధర్మబద్ధంగా చేస్తే అప్పుడు కాలము సహకరిస్తుంది. కాలము ద్వారా జీవితం ఆనంద జీవనం అవుతుంది. అవును, ఇంకా చాలా మంచి విషయాలు మనం ఈరోజు అన్నీ చాలా సమయాన్ని తీసుకొని మాకు తెలియజేశారు. అలాగే ధ్యాన ప్రస్థం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీన్ని సంపూర్ణంగా అందరూ కూడా ఎవరైతే సాధన మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరికైతే హడావుడి లేదో, ఎవరికైతే ఈ క్షణంలో ఏదో జరిగిపోవాలి లేదా ఈరోజే అయిపోవాలనే హడావుడి లేదో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు చెప్పినటువంటి ధారణ మార్గం కావచ్చు, తురియ ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. వారందరూ కూడా చాలా వివరంగా తెలియజేశారు. కానీ సాధనలో ఎవరున్నా కూడా ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చి గురువు సమక్షంలో కనుక దాన్ని ఒక్క రోజన్నా చేయగలిగితే మిగతా రోజులన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతుందని తెలియజేస్తారు. చాలా సంతోషం గురుగారు. శుభమస్తు. నారాయణ. గతంలో మనకి గురుగారు ఎన్నో విషయాలు ధ్యాన ప్రస్థం ద్వారా తెలియజేశారు. ఇంతవరకు మన దగ్గర దాదాపు 300 పైచిలకు వీడియోలు వారు మనకు అందించారు. అన్నిటిలో కూడా ఆత్మజ్ఞానాన్ని స్పృశిస్తూ దాని యొక్క ఆనందాన్ని మనకి తెలియజేస్తూ, ఏ మార్గంలో అయితే మనం ప్రయాణం చేస్తే పరిపూర్ణంగా మరలా కింది పడిపోకుండా ఉండగలుగుతామో అలాంటి మార్గాన్ని గురుగారు మన అందరికీ పరిచయం చేశారు. అదే ధారణ మార్గం. ఈ ధారణా యోగంలో పంచభూత బీజాక్షరాలతో పంచభూత తత్వాల మీద మనం ధ్యానం చేస్తున్నాం, పంచ తన్మాత్రల మీద ధ్యానం చేస్తున్నాం. ఇది కాకుండా ఆ తర్వాతగా తురియ ధ్యానం గురించి ఈరోజు గురుగారు మనకి ఎంతో చక్కగా తెలియజేశారు. రాబోయే ఎపిసోడ్స్లో మరొకసారి గురువుగారిని కలిసి తుర్యాతీతంగా ఉండే స్థితి ఏంటి, ఆ స్థితిలోకి చేరుకున్న తర్వాత మనం ఏం చేయబోతున్నామో, మన జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు ఉన్నారా లేరా అసలు అనే విషయాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.